నా పేరు సత్యనారాయణాచారి. నాన్నగారి పేరు నాగభూషణాచారి. పెద్దనాన్నగారి పేరు పురుషోత్తమచారి. నాన్నగారు పెద్దనాన్నగారు కూడా బంగారు పని చేసేవారు. భక్తి చేసేవాడిని. నాన్నగారు, అమ్మగారు, పెద్దమ్మగారు, పెద్దనాన్నగారు వీళ్ళందరూ కూడా మొట్టమొదటి నుంచి చాలా భక్తిగా నిష్టగా ఉంటూ వచ్చేవారు. నా చిన్నప్పుడే అంటే సుమారుగా 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే నాయనమ్మ గారు అమ్మగారితో పెద్దమ్మగారితో ఎంత నిష్ట చేసేవాళ్ళంటే బావి దగ్గరికి వెళ్ళి చన్నీళ్ళతో స్నానం చేసి మడి కట్టుకొని ఆ తడి బట్టల మీద వచ్చి వంట చేయాలి. ఒకవేళ వంట అయిపోయే లోపల బట్టలు ఆగిపోతే మళ్ళా బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడుకొని మళ్ళా నెత్తిమించి మీద పోసుకొని మళ్ళీ ఆ తడి బట్టలతో వచ్చి మిగిలిన వంట చేయాలి. బట్టలు ఆగిపోతే వంట చేస్తే కనుక నాయనమ్మ గారు ఒప్పుకునేవారు కాదు. అంత నిష్ట భక్తి కలిగి ఉండేవాడు. అంత మాత్రమే ఆ రోజుల్లో కాస్త ఆస్తి కూడా బాగుంది. నాన్నగారి కానీ పెద్దనాన్నగారికి కానీ మంచి ఆస్తి పనులు ఆ రోజుల్లో. అమ్మగారు ఒంటి మీదే సుమారుగా 20 కేజీలు బంగారం ఉండేది. 20 కాసులు కాదు, 20 కేజీలు బంగారం ఉండేది అమ్మగారికి. అంటే అమ్మమ్మ గారు ఒకటే కూతురు, బోర్డంత బంగారం డబ్బు బాగా ఇచ్చింది. ఆ రోజుల్లో మా ఇంట్లో కూడా ప్రతిదీ మంచి తాగి గ్లాస్ కానీ ఉండి తినే పడేది కానివ్వండి అన్ని ఎండి పడ్డారు, ఎండి గ్లాసులో ఉండి అంత బాగా ఉన్నత కలిగిన కుటుంబం. తర్వాత పెద్దన్నయ్య గారు, చిన్నన్నయ్య గారు ఈ సినిమా ఫీల్డ్లోకి వెళ్ళారు. ఏదో సినిమా యాక్టర్లు అయిపోవాలి, డైరెక్టర్లు అయిపోవాలని చెప్పి సినిమా ఫీల్డ్లోకి వెళ్ళారు. నాన్నగారికి బ్రాకెట్ పిచ్చి ఉండేది. బ్రాకెట్ చాలా తెలియదు. ఆ రోజుల్లో బ్రాకెట్ అంటే పెద్ద జోకం. అది ఇప్పుడు ఈ రోజుల్లో రేస్ ఎలాగో ఆ రోజుల్లో బ్రాకెట్ అంటే అది జోకం అనమాట. దానికి లెక్కపత్రం లేకుండా డబ్బులు వచ్చి లెక్కపత్రం లేకుండా పోయేయకూడదు. నాన్నగారికి ఆఫీస్ ఉండేది, అన్నయ్య ఇద్దరికి సినిమా ఆఫీస్ ఉండేది అనమాట. నేను చిన్నవాడిని అయితే చదివిస్తున్నారు. నాకు 7వ సంవత్సరం వయసినప్పుడు పెద్ద బావ గారు, పెద్ద అక్కయ్య గారు, చిన్న అక్కయ్య గారు, చిన్న బావ గారు చింతలపూడిలో ఉంటారు. వాళ్ళు నన్ను చింతలపూడి తీసుకొచ్చారు. 7th నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా చింతలపూడిలో చదువుకుంటూ వచ్చాను. నాకు మొట్టమొదటి ఉన్నది ఏంటంటే భక్తి చాలా ఎక్కువ. ఎంత నిష్ట అంటే చిన్నప్పుడు చాలా నిష్ట. ఇది బొట్లు పెట్టి ఉంటాడు, అది బొట్లు పెట్టేవాడిని. చక్కగా శుక్రవారం వచ్చిందంటే తలను స్నానం చేసుకోవటం, అంగోస్త్రం ఉంటుంది, అంగోస్త్రం కట్టుకొని మడి కట్టుకొని కనకదుర్గ పూజ బాగా చేసేవాడు. నా చిన్నప్పుడు కనకదుర్గ పూజ బాగా ఇస్తాం అనమాట. ఎంతసేపు అంటే అది ఒక సమయం లేదనమాట. చిన్న వయసు అంత భక్తిగా ఉండేవాడిని, అంత పూజలు బాగా చేసేవాడిని. ఆ చిన్న వయసులోనే నాకు చాలా ఉపనిషత్తులు వచ్చు, మంత్రాలు వచ్చు, వేదాల్లో కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను. మా ఇళ్ళలో ఏ శుభకార్యం జరిగినా కూడా నన్ను తప్పకుండా తీసుకెళ్ళేవాడు. ఎందుకంటే మంత్రాలు చదవడానికి, ఆ ఉపనిషత్తులు చదవడానికి, ఆ పుస్తకాలు చదవడానికి తీసుకెళ్ళేవాడు అన్నమాట తప్పకుండా. ఎందుకంటే అంత నిష్టగా ఉండేవాడిని. బొట్లు ఎన్ని పెట్టాకున్నారు, చాలా బొట్లు పెట్టేవాడు. ఇలాగా పెరిగాను, పెద్దవాడిని అయిపోయింది. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ అయిపోయి రిజల్ట్స్ కూడా ఇంకా రాలేదు. మార్చి 2వ తారీఖున వివాహం చేసేసారు. అంత సడన్గా ఎందుకు చేశారంటే పెద్ద బావ గారికి 2 ఆడపిల్లలు, ఒక మగపిల్లడు. అంటే పిల్లలు 2 ఆడపిల్లలు, పిల్లలు తెలియక అప్పుడు నన్ను తీసుకొచ్చారు, పెంచుకున్నారు. వాళ్ళ దగ్గర ఉంటున్నాగా వాళ్ళకు ఒక అబ్బాయి పుట్టాడు. మా బావగారు, మా అక్కయ్య గారు ఆలోచన ఏంటంటే మా మేనవాళ్ళు నాకు ఇచ్చి పెరిగారని. అంటే మా పెద్ద అక్కయ్య గారి కూతురు నాకు ఇచ్చి పెరిగారని ఉద్దేశం అన్నమాట. అందుకే బాగా చదివించాడు, చాలా ప్రేమగా చూసేవాడు. అయితే నా ఆశ ఏంటంటే సినిమాకి వెళ్ళాలన్నా ఆమెను ఎత్తుకొని తీసుకెళ్లేవాడిని, లేదా ఇక్కడ సినిమాకి వెళ్ళి ఒకసారి సైకిల్ మీద కూర్చోబెట్టి తీసుకెళ్లేవాడిని. ఒకసారి అయితే చిన్నపిల్లలం కదా, లేదు నా దగ్గర పడుకునే ఎలాగైనా ఒక అన్నా చెల్లిలాగా ఉన్నాం. నా ఉద్దేశం అది, ఒక అన్నా చెల్లిలాగా ఉన్నాం అనమాట. సరే తీరా ఈ పెళ్లి మాట వచ్చేటప్పటికి నేను చెప్పేశాను, అక్క నేనైతే ఆ ఉద్దేశంతో లేను. ఎందుకంటే ఏదో ఒక అన్నా చెల్లిలాగా మేనగోళ్ళు మామయ్యలాగా లేని కానీ ఒక అన్నా చెల్లిలాగా ఉన్నా నాకు ఆ ఉద్దేశం లేదు అన్నాను. దానివల్ల మనసులో బాధ వచ్చేసింది. బాధ వచ్చి ఏం చేశారు, వెంటనే ఒక సంబంధం చూసి అన్నయ్య పెళ్లి చేశారు నా ముందే. చేసి ఏం చేశారు, మళ్ళా ఇంతకాలం ఇంట్లో పెట్టుకొని తమ్ముడు కూతురు ఇవ్వకుండా వేరే పెళ్లి చేశారని అమ్మలంటారని చెప్పేసి నాకు వెంటనే ఒక సంబంధం చూసి చంద్రపూడి దగ్గర వెలగలపల్లి సంబంధం చూసి నాకు వివాహం చేశారు. చేస్తే మా ఆవిడ నాకంటే ఎక్కువ భక్తి. వారానికి 5 రోజులు ఉపవాసం ఉండేది, 2 రోజుల కింద పడుకునేది అనమాట. అంత నిష్టగా ఉండేది. ఈ ఇద్దరికి బాగా రంగా కుదిరింది. ఇక మా కూతురికి అంతు పంతు లేదు. ఇక పొద్దున్న లెగిస్తే జపాలు ఇవి అన్నమాట. ఇక చాలా కనకదుర్గ పూజ మాత్రం శుక్రవారం వచ్చిందని మా ఇంటి దగ్గర కెట్టికెట్లు ఆడిపోయేవాడు జనం.
విపరీతం జనం వచ్చేవాడు. ఎందుకంటే నేను ఏదో చెప్తానని, లేదా నేనేదో మంత్రం పెడితే ఆ పిల్లకున్న జ్వరాలు పోతాయని, నేను ఇచ్చే దారం మంత్రం పెట్టిస్తే దారం కడితే జ్వరం పోద్దని, లేదా తాయితీ కడితే అనుకున్న కలవరంతులు పోతాయని చెప్పేసి అలాగ శుక్రవారం వచ్చేటప్పుడు విపరీతంగా జనం వచ్చేవాడు. ఆ పీట మీద కూర్చునేవాడు. ఉదయం 9ంటికి మొదలుపెట్టి మధ్యాహ్నం 3 వరకు ఆ పీట నుంచి దిగేవాడు. పచ్చి మంచులు ముట్టుకునేవాడు కాదు, అంత నిష్టగా పూజ చేసేవాడు. అలా నేను 10 సంవత్సరాలు భవానీ మానేసుకొని చింతలపూడి నుంచి విజయవాడ నడిచేవాడిని. విడుముళ్ళు అయిపోయిన తర్వాత నాతో పాటుగా ఆ రోజు నేనే గురుస్వామిని అనమాట. అంటే 15 మందిని భక్తులుగా ఆ భవానీ మాల వేపించి నేనే ఆ పూజలన్నీ చేసి నేనే గురుస్వామిగా ఉండి మళ్ళా విడుముళ్ళు నేనే తీపిచ్చి అందరిని అమలు పెట్టుకొని నడిచి చింతలపూడి నుంచి 130 కిలోమీటర్లు విజయవాడ వెళ్ళి వచ్చేవాడిని. అంత నిష్టగా 4 సార్లు అయ్యప్ప మానేశాను. శబరిమల వెళ్ళాను. 200 మెట్లు లెక్క పెట్టుకొని పైకి ఎక్కాను, దిగాను. ఏది దిగినా ఏది చేసినా మనసుకు శాంతి ఉండేది కాదు, నెమ్మది ఉండేది కాదు. అన్ని చేసేవాడి ఉండేది. అయినా సరే ఆ భక్తి అంటే మాత్రం పిచ్చి అన్నమాట. ఇక శుక్రవారం శనివారము ఇక మాకు మంచి బిజీ అన్నమాట. జనం విపరీతంగా వచ్చేవారు. ఆదివారం కూడా బాగా పూజ జరిగేది. ఇక ఆ రోజుల్లో నాకు లేని మంత్రాలు లేవన్నమాట. ఒక్కోసారి ఆదివారం అమావాస్య వచ్చింది అనుకోండి, ఆ రోజు నాకు బాగా పండగ అనమాట. ఆదివారం అమావాస్య వచ్చేస్తే ఒక్కనే ఆ రోజంతా ఉపవాసం ఉండేవాడిని, ఏమీ తినేవాడిని కాదనమాట. కొన్ని వేదాలు ఉపనిషత్తులు చదివేవాడిని, పీట మీద కూర్చునేవాడిని. రాత్రి 12 గంటలు చూసుకునేవాడినమాట. అర్ధరాత్రి 12 గంటలు ఖచ్చితంగా 12 అవుతుంది అనుకున్నప్పుడు నేను ఒక్కనే ఒక బిందులో, మా ఇంట్లో రాగి బిందు ఉండేది అనమాట, ఆ బిందుతో నీళ్ళు పట్టుకొని బొసలో పెట్టుకొని ఒక్కనే బయలుదేరిపోయి శ్మశానంలోకి వెళ్ళేవాడిని. శ్మశానంలోకి వెళ్ళి ఎండిపోయిన తలకాయలు ఉండే కదా, చచ్చిపోయిన తలకాయలు ఉంటాయి కదా, నక్కలు బిగిలిపోయిన తలకాయలు వచ్చేస్తాయి. ఆ తలకాయలు 12 తలకాయలు పోగు చేసేవాడిని. ఆ అలాగేసిన ఎముకలన్నీ కూడా నేను పోగు చేసేవాడిని. అలా పెట్టి పీఠం కట్టేవాడిని. తలకాయలు ఆ ఎముకలు పెట్టి పీఠం కట్టేసి దాని మీద ఒక చెక్కేసుకొని దాని మీద కూర్చొని ఇక ఎన్ని పూజలు అంటే, ఎన్ని మంత్రాలు, ఎన్ని వేదాలు అంటే అన్ని చదివేవాడనమాట. కొన్ని దురాత్మ శక్తులు వచ్చి నా చుట్టూ తిరుగుతుండే అనమాట. ఓ నా నరబుద్ధుడా, నీకేం కావాలి చెప్పు, నన్ను ఎందుకు పిలిచావు అని కేకలు పెట్టాయన్నమాట. వాడికి ఏదో చెప్పాలని చెప్పేవాడిని, కొన్ని మంత్రాలు జపించేవాడిని. తర్వాత వాడి దాన్ని వెళ్ళిపోయి ఎప్పుడన్నా వాడితో పని వస్తే ఏం చేసేవాడిని, పక్కనే శ్మశానంలోకి వెళ్ళిపోయి ఒక నెలకోడి పెట్టను కోసేసి రక్తం అంతా గిన్నెలోకి పట్టి బాగా తెప్పలు అన్నం వండేసి అక్కడ ఒక చాప్ మీద పోసేసి ఈ రక్తం వేసి కలిపేసి కొమ్మను పెట్టి అప్పుడు నేను మంత్రాలు ఉపనిషత్తు చదివి అప్పుడు వచ్చాయన్నమాట. అవన్నీ వచ్చే మీరు అవి తినండి, మీ పని ఉందని చెప్పేవాడిని. శుభ్రంగా మీ బారేసి అవండిందంతా శుభ్రంగా తినేసిన తర్వాత అప్పుడు ఏదైనా మనకి ఎవరికైనా కొంచెం మన మీద ఎవరైనా వ్యతిరేకంగా ఉంటే వాళ్ళ మీద పంపించాడు అన్నమాట. ఇలాగా చేస్తా వచ్చాను. ఆ రోజుల్లో నా పేరేంటయ్యా అంటే దెయ్యాల బ్రహ్మంగారు అనేవాడు. నా అవతారం అట్లా ఉండేది. పెద్ద జుట్టు, బేసాలు, ఆ రుద్రాక్షమాలు ఉండేవి. చాలా భయంకరంగా ఉండేవాడు అనమాట. ఇక ఆ రోజున లింగపాలెం ఆ ప్రాంతం అంతలో కూడా నేను ఎప్పుడన్నా అప్పుడు నాకు ఈ మోటార్ సైకిల్ గట్ల ఉండేవి కదా, సైకిల్ మనకి అదే గొప్ప. అప్పుడు ఆ సైకిల్ వేసుకుని వెళ్తుంటే అరే దెయ్యాల బ్రహ్మంగారు వస్తున్నాడు, మనం పక్కకి వెళ్ళాలని కూడా అనమాట. అంత భయంకరంగా ఉండే పరిస్థితి అన్నమాట. జరుగుతున్నాక ముందు అబ్బాయి పుట్టాడు, తర్వాత ఇంకొక అబ్బాయి పుట్టాడు. ఆ ఇద్దరితో అత్తగారు ఆపరేషన్ చేపిస్తానని చెప్పింది. వద్దామా మాకు ఒక ఆడపిల్ల కావాలి, తప్పనిసరిగా ఉండాలని చెప్పానంటే మా అత్తగారు చాలా వణుక్కుంది. సరే మొత్తం మీద ఏమైనా ఆపరేషన్ జరగలేదు. తర్వాత మేము అనుకున్న ప్రకారంగా పాప పుట్టింది. ఇన్ని చేసినా కూడా నాకున్న పిచ్చి ఏంటంటే సినిమా పిచ్చి అనమాట. ఎన్టీ రామారావు గారి సినిమాలు అంటే బాగా చూసేవాడిని. అది ఏలూరు రానివ్వండి, చింతలపూడి రానివ్వండి, సైకిల్ వేసుకుని అయిపోయేవాడిని. ఆ రోజు ఖాళీ లేకపోయినా సెకండ్ షో సినిమా కథలో చూస్తే ఎలా పైకి ఇంటికి వచ్చాడు అనమాట. అంత పెద్ద పిచ్చి ఉండేది. అయితే ఒక రోజు అలాగే పాప పుట్టింది, 3 మాసాల వయసు. ఆ రోజు ఆదివారం పూజ అయిపోయింది. అందరికీ పూజ ముగించేసాం. అంటే ఉదయం పూట అన్నమాట పూజ ముగించేసాం. 5:30కి సైకిల్ వేసుకుని సినిమాకి బయలుదేరా. ఎక్కడికి? చింతలపూడి వెళ్ళాలి. లింగపాలెం నుంచి చింతలపూడి వెళ్ళాలన్నమాట. ఇక చింతలపూడి సైకిల్ వేసుకొని బయలుదేరా. ఒక పక్క మబ్బు పెట్టింది, మనసు అయితే సినిమా మీదే ఉంది. ఎలా అనిపిస్తుంది? ఒక పక్క మబ్బు పెట్టి వర్షం వస్తుందేమో అని అనిపిస్తుంది. మధ్యలో పెద్ద అడవి ఉందన్నమాట. ఈ వెలగలపల్లికి లింగపాలెం మధ్యలో వెలగలపల్లి అడవి అంట. ఇప్పుడైతే లేదు, అంతా పారిస్ చేశారు, జామాయిల మొక్కలు వేసి. అప్పుడు నా చిన్నప్పుడు అన్న పెళ్ళైన కొత్తలో అయితే అది చాలా భయంకర అడవి అనమాట. ఒక్క మనిషి ఆ రూట్లో రావాలంటే భయపడేవాడు. అంత పెద్ద అడవి అనమాట. ఆ అడవిలోకి వెళ్ళిన తర్వాత అది బాగా పెట్టాలి. ఈ దిగువలో ఉన్నాను. ఇక 4 వైపు నుంచి మబ్బు పట్టుకొచ్చేసిందండి. 4 వైపు నుంచి మబ్బు పట్టుకొచ్చి ఉరువులు మెరుపులు అనమాట. వెనక్కి వచ్చేద్దామా 4 కిలోమీటర్లు రావాలి.
ముందుగా మెట్ట ఎక్కేద్దామా, 4 కిలోమీటర్ దాటితే మా ఇల్లు, అది మా అత్తగారి ఇల్లు అనమాట. పైకి వెళ్ళిపోతే మా అత్తగారి ఇల్లు, ఈ లింగపాలెంలో మా ఇల్లు ఉంది. వెనక్కి వద్దామా ముందుకు వెళ్దామా, అంత ఉరుములు మెరుపులు వర్షం వచ్చే పరిస్థితున్న ఏదైనా సరే ఈరోజు వెళ్ళి సినిమా చూడాలి అని మనసులో ఉండిపోయింది. సరే వెళ్దామని ప్రయత్నం చేసేటప్పుడు ఇక్కడ చూడండి, అది పెద్ద అడవి కదా, 4 వైపుల నుంచి మాత పెట్టుకొని భయంకరమైన వర్షం అన్నమాట. వర్షం అంటే వర్షం కాదు, ఇక అలా కుంభ వర్షం కురిసి వదిలిపెట్టేస్తుంది. గంట సేపు పైన ఉరుములు మెరుపులు, అందులో ఆ వర్షం తక్కువ వర్షం కాదు, అసలు ఆ చినుకు నా మీద పడుతుంటే మొఖానికి బెజ్జం పడిపోతుందా, శరీరానికి బెజ్జం పడి అంత పెద్ద వర్షం వస్తుంది అన్నమాట. నా జీవితంలో ఎప్పుడూ భయపడలేదు. ఆ వర్షానికి, ఆ ఉరుములు మెరుపులకి అగాధంలాగా ఉందని అడుగులో అసలు ఈ దెబ్బతో మన పని అయిపోయింది అనిపించింది అన్నమాట. ఇక అడుగులో చచ్చిపోవడమే, నాకు ఎవరు దిక్కు ఇవ్వాలి లేదు అనిపిస్తుంది. పైన ఆ వర్షానికేమో ఆ పక్క ఈ పక్క నుంచి నీళ్లు ప్రవాహంలాగా వచ్చేస్తుంది. మోతలు పెట్టుకుంటే భయం అని చెప్పి చేతిలో సైకిల్ వదిలేశాను. నాకేం అర్థం కాని పరిస్థితి అనమాట. ఇక చూడండి, నా జీవితంలో ఎప్పుడు భయపడిందో భయం వచ్చేసి నాకు ఎంతమంది దేవుళ్ళు తెలుసో, ఎంతమంది దేవతలు తెలుసో, ఎన్ని ఉపనిషత్తులు తెలుసో, ఎన్ని మంత్రాలు తెలుసు అవన్నీ చెప్పిస్తున్నాను. మంత్రాలను చదువుతున్నాను, ఉపనిషత్తులను చదువుకుంటున్నాను, కళ్ళు గట్టిగా మూసుకున్నాను. ప్రభా ఈ దెబ్బతో నా పని అయిపోయింది, ఇక నేను అడవిలో చనిపోవటమే అని చెప్పి కంగారు వచ్చేసింది, బాగా ఆందోళన వచ్చేసింది. 1 గంట తర్వాత వర్షం తగ్గిపోయింది, కానీ కట్టికి చీకటి, కంటి కన్ను కలపడంత చీకటి ఉందన్నమాట. లైట్ గా ఉరుములు మెరుపులు వస్తూనే ఉంది. సైకిల్ ఎడిపోయిందో జరగట్లేదు, ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. చాలా పరిస్థితి తీవ్రంగా ఉందన్నమాట. నీళ్ళైతే అటు ఇటు పెద్ద వరదలాగా వచ్చేస్తుంది, పైనుంచి వరదలు వచ్చేస్తుంది. అల్లు కదా, ఆ పక్క నీళ్ళు మాత్రం వస్తుంది, ఇటు పక్క నుంచి నీళ్లు మాత్రం వచ్చేస్తున్నాయి. చాలాసేపు అలాగే కనిపెట్టుకుంటుంది, ఎలాగ వెళ్ళాలి ఏంటి, సైకిల్ ఎక్కడుంది ఈయన ఆలోచన పని. ఈ లోపల పైనుంచి లారీ వస్తుంది. పైనుంచి లారీ వస్తుంటే ఆ లారీ ఎత్తులో చూసి ఆ సైకిల్ ఎక్కడ కనపట్ల, ఇటు నీళ్లు ఉన్నాయి ఇటు నీళ్లు ఉన్నాయి, కానీ సైకిల్ ఎక్కడ కనిపించట్లేదు. ఎలాగా అని చెప్పి ఆలోచించుకుని 4 అడుగులు ముందుకేసాను. ఈ 4 అడుగులు ముందుకేసేటప్పుడు ఈ లారీ వెళ్ళిపోతే మళ్ళీ చీకటిగా ఉంది, మళ్ళీ మెరుస్తుంది, మళ్ళీ వర్షం వచ్చే పరిస్థితుంది. ఏంటి ఎలాగా అని చెప్పి ఒక ఆలోచన. వెళ్ళిపోదామంటే సైకిల్ ఎట్టి, అది కొత్త సైకిల్ అన్నమాట. అప్పుడు 3 రోజులు అవుతుంది సైకిల్ తీసుకొచ్చి. ఏంటి సైకిల్ పరిస్థితి అని అదొక ఆలోచన. మళ్ళీ కాసేపు నిలబడిపోయిన తర్వాత పైనుంచి మళ్ళీ ఇంకొక లారీ వస్తుంది. ఆ లారీ ఎత్తుల్లో పరిగెత్తుకుంటూ వెళ్తుంటే ఒక సైకిల్ నెలలో కొట్టుకెళ్ళిపోయి తుప్పకు పట్టుకొని అక్కడ ఉంది. చూసేదాన్ని దౌకని వెళ్ళిపోయి ఆ చక్రం పట్టుకొని రోడ్డు మీద పడేసాను, లాక్కొచ్చి రోడ్డు మీద పడేసాను. ఈ లోపల లారీ వెళ్ళిపోయింది, బాగా చీకటిగా ఉంది. సరే సైకిల్ పైకి లేపాను, కదిపితే అది వెనక్కి రావట్లా ముందుకు రావట్లా, ఏదో పట్టేసినట్టుగా ఉందన్నమాట. నేను అనుకున్నాను ఆ పైనుంచి వరద వచ్చేసింది కదా, ఏదో పొలంలో మొత్తం దానికి చుట్టుపోయినట్టున్నాయి, అందుకే రావట్లేదు అని చెప్పి ఆలోచన చేస్తేనే పైనుంచి ఇంకో ట్రాక్టర్ వస్తుంది. అప్పుడు ఆ ట్రాక్టర్ వెళ్తూ నువ్వు చూశానమాట. చూస్తే ఆ వరదలో కొట్టుకొచ్చిన పాములు ఆ 2 చక్రాలు చుట్టుకుపోయి, ఆ వరదలో వచ్చిన ఒక పాములు మొత్తం 2 చక్రాలు చుట్టుకుపోయినాను. దానికి ఒక 5-6 పాములు ఉన్నాయి, ముందు చక్రాలకు ఒక 5-6 పాములు. ఏంటో ఎంత రావాలి పాములు వచ్చేసి దీన్ని చుట్టుకుపోయి ఎలాగని చెప్పి ఆలోచన చేస్తాను. ఈ లోపల ట్రాక్టర్ వెళ్ళిపోయింది. సరే సైకిల్ పైకి లేపి తోస్తున్నా, ఒత్తిడిగా వెళ్ళిపోదని చెప్పి తోస్తుంటే అలా ముందుకి వెనక్కి జరగట్లేదు. మళ్ళీ లోపల పైనుంచి ఒక బస్సు వస్తుంది, ఆర్టీసీ బస్సు వస్తుంది. ఆ బస్సు ఎత్తుల్లో చూస్తే బయటకు వచ్చే పరిస్థితి కనపట్ల. తలకాయ మాత్రం ఆడెత్తున బయట తీసుకొచ్చి ఇక ధైర్యం చేశాను. ఒక్కో తలకాయ పట్టుకున్నా లాగుతున్నా బయటపడేస్తున్నా, ఓ తలకాయ పట్టుకుంటా లాగుతున్నా బయటపడేస్తున్నా. అట్లాగా ముందు చక్రంగా ఒక 3 పాములు దాకా తీసి బయటపడేశాను, వెనక చక్రంగా 4-5 పాములు తీసి బయటపడేశాను. ఈ లోపల బస్సు పడి వెళ్ళిపోయింది. పట్టుకుందామని నేను కడుతూ బయటపడ్డా. మళ్ళీ ఏం చేస్తాను, కాసేపు అట్లాగే ఆ చక్రాలు అటు ఇటు ఊపుకొని తింటే కాసేపు కానీ వదిలించుకున్నట్టుండి వెళ్ళిపోయింది. సైకిల్ ముందుకు వస్తుంది. ఇక ఆ సైకిల్ వేసుకున్నానండి, ఆ మెట్ట ఎక్కాను, మా అత్తోరింటికి వెళ్ళాను. ఆలోచన ఏంటయ్యా అంటే మా అత్తోరింటికి వెళ్ళిపోయి బట్టలు మార్చుకుని సినిమాకి వెళ్ళాలి. ఆ మనసు మాత్రం లోపల నుంచి పోవడం. అభిరాముడి సినిమా అనమాట, ఆ రోజు ఆడుతుంది అక్కడ చింతలపూడిలో. సినిమాకి వెళ్ళిపోవాలని చెప్పేసి మా అత్తోరింటికి వెళ్ళిపోయాను. వెళ్ళేటప్పుడు మా పెద్ద బావగారు ఉన్నాడు. ఏంటి బావగారు ఏంటి ఇంత పొద్దుపోయి వచ్చారేంటి, వర్షం వచ్చేటప్పుడు వచ్చారేంటి, సినిమాకి అని బయలుదేరాను, మధ్యలోకి వచ్చేటప్పుడు వర్షం వచ్చింది అని చెప్పాను. సరే అండి మీరు ముందు బట్టలు మార్చేసుకున్న తర్వాత మాట్లాడదాన్నాడు. సరే వాడి బట్టలోనే మార్చేశాను, వాడి బట్టలోనే వేసుకున్నాను. ఎవరైనా బ్రహ్మ సినిమాకి వెళ్దాం వస్తావా అన్న. మీకే మధ్యలో బాగా ఇంత పెద్ద వర్షం వచ్చింది, అక్కడ చూసిన వీళ్ళే ఉన్నాయి, సినిమాకి ఏమి వెళ్తా ఏమవుతుంది, నలుగురు పడుకోండి అన్నాడు. సరే నాకు ఎందుకో మనసంతా సినిమా మీదే ఉంది. సరే అయినా కూర్చున్నా, ఆ లైట్ దగ్గర కూర్చున్నా. కాసేపు కూర్చున్న తర్వాత అనుకోని రీతిగా నాకు ఎందుకు ఒళ్ళంతా చెమటలు పట్టుకొచ్చేసింది. అంత చల్లదనంలో కూడా ఒళ్ళంతా చెమటలు పట్టుకొచ్చింది. ఏంటబ్బా ఒళ్ళంతా చెమటలు పట్టుకొస్తుంటే మా బావ మధ్యని పిలిచాడు, అమ్మాయి రావాలంటే వచ్చాడు.
ఏంటంటే నాకు ఇంట్లో చెమటలు పట్టేస్తుంది ఏంటో అర్థం కావట్లేదు, ఇంటికి ఒంటి మీద ఉన్న రోమాలని లేచి నుంచున్నాయి, చెమటలు పట్టేసి నాకేం అర్థం కావట్లేదు అంటే వాడిని చేపట్టుకొని తీసుకెళ్ళి మంచం పడుకోబెట్టి మంచం పడుకోబెట్టి ఏం లేదండి, మొత్తం చొక్కా ప్యాంటు మొత్తం పడుకున్నప్పుడు మొత్తం తెలిసి ఒకటే చెమట అనమాట. చెమట అది ఒక రకమైన ఆందోళన వచ్చేసింది లోపల. ఎప్పుడైతే చెమట ఆందోళన వచ్చేస్తుందో నా లోపల మనసులో దిగుతుంది. ఏమన్నా అంటే ఇప్పుడు అర్జెంట్కి వెళ్ళిపోయి నా భార్య పిల్లలు చూడాలి, అసలు ఉంటానో చచ్చిపోతాను అన్నటువంటి పరిస్థితి అనమాట. అప్పుడు మా బామ్మతో చెప్పాడు, అయ్యా నాకు ఎందుకు ఆందోళనగా ఉంది, అసలు మనసు నెమ్మది లేదు, నేను అర్జెంట్కి వెళ్ళిపోయి మీ చెల్లిని పిల్లలు చూడాలి, నన్ను బస్సు ఎక్కించేమన్నా. అదేంటి బాబా నీ పరిస్థితి బాగోలేదు, ఇలా చెమటలు కాలిపోతున్న పక్క మొహం అంతా తడిసిపోయింది, జుట్టం తడిసిపోయింది, మీరు ఇంటికి అంటారంటే లేదు బ్రహ్మ నాకు ఎందుకో మనసు బాగలేదు, ఎందుకు ఆందోళనగా ఉంది, అర్జెంటుగా మీ చెల్లిని పిల్లలు చూడాలనిపిస్తుంది, నన్ను బస్సు ఎక్కించానని చెప్పాను. సరే వాడు తీసుకొచ్చాడు, బస్సు వచ్చింది, బస్సు ఎక్కిస్తాను. ఎక్కిన తర్వాత లింగపాలెం టికెట్ ఉన్నాను, లింగమా టికెట్ ఇచ్చాడు, ఆ దగ్గర సీట్లోనే కూర్చున్నాను. ఈ లోపల లింగపాలెం వచ్చింది, ఆయన లింగపాలెం వచ్చింది దిగండి అంటున్నాడు. దిగండి అంటే నాకు కళ్ళు కనిపించట్లే, కళ్ళు కనిపించాలి ఏం తెలియట్లేదు ఇక. అప్పుడు కండక్టర్ గారు చెప్పాను, అంటే కళ్ళు కనిపించట్లేదండి ఏదో ఇదిగా ఉంది, నన్ను కొన్ని దింపాల కిందకని చెప్పాను. అదేంటంటే ఇందా బాగానే ఎక్కారు కదా బస్సు, ఇందా ఎక్కిన మాట కరెక్టేనండి, కానీ ఇంకో కళ్ళు కనిపించట్లేదు, కాస్త కిందకి దింపాలన్నా. మొత్తం మీద ఎవరో చేపట్టుకున్నారు, బస్సులోంచి కిందకి దింపేశారు, బస్సు వెళ్ళిన శబ్దం వినిపిస్తుంది, నేను ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. అక్కడ ఆ శబ్ద దింపిన కాడ నుంచున్నాను, ఆలోచిస్తున్నా ఎలా వెళ్ళాలి ఇంటికి, ఎలా వెళ్ళాలో ఆలోచిస్తున్నా. ఈ లోపల దూరంగా ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఆ ఇద్దరు మాట్లాడుకుంటే దాంట్లో ఒకరు స్వరం గుర్తుపెట్టారు, ఆ ఊరు మున్సిపల్ గారు అబ్బాయి అనమాట, బుజ్జి ఆ పేరు. పిలిచారు, బుజ్జి అంటే వచ్చాడు బాబు. ఏంటండి బ్రహ్మంగారు అన్నాడు, అయ్యా నాకు కళ్ళు కనపట్లేదయా, కొద్ది ఇంటికి తీసుకెళ్ళాలి అన్నాను. అదేంటండి అది ఒకసారి నవ్వేసి, అదేంటండి బ్రహ్మంగారు ఇప్పుడు దాకా సహిష్టాలు కదా, ఇంతకుముందేగా మీరు వెళ్ళింది కళ్ళు కనపట్లేదు అంటారేంటి అన్నాడు. అవునయ్యా అన్ని మాట కరెక్టే కానీ కళ్ళు కనపట్లేదు, కాస్త ఇంటికి తీసుకెళ్ళమన్నా. మొత్తం మీద ఇంటికి తీసుకెళ్ళి చేపట్టుకున్నాడు, ఇంటికి తీసుకెళ్ళాడు, తలుపు కొట్టాడు. ఈ లోపల మా భార్య బయటకు వచ్చింది, ఏంటయ్యా చేపట్టుకొని తీసుకొస్తున్నాం అంటుంది. అప్పుడు నేను చెప్పాను, ఇలా జరిగిందా మరి ఏంటో పరిస్థితి తెలియట్లేదు కానీ కళ్ళు కనపట్లేదు అని చెప్పాను. కళ్ళు కనపట్లేదు అని చెప్పి అంది. ఈ లోపల ఇక ఆవిడ వేడికి వచ్చేస్తుంది, ఏడ్చేస్తుంది. ఏడ్చిన లోపల ఈ లోపల పిల్లలు వేసారు, పిల్లలు ఏడ్చేస్తున్నారు. ఎప్పుడైతే పిల్లలు ఆవిడ ఏడుస్తున్నారో ఆ చుట్టుపక్కల అంతా రెడ్లు నాకు చాలా మంది, ఆ ఊరంతా ఎక్కువ రెడ్లు, లింగపాలెం అంతా కూడా రెడ్లు ఎక్కువ ఉన్నారన్నమాట. ఆ రెడ్లంతా గబగబా పరిగెత్తుకొచ్చారు. ఏమైందండి అంటే ఆవిడ చెప్తుంది, కళ్ళు కనపట్లేదు ఏంటండి ఇలా జరిగింది. అయ్యో కళ్ళు కనపడిపోవడం ఏంటంటే బ్రహ్మంగా అడుగుతున్నారు. అయ్యో ఏమో నాకు తెలియదు జరిగిందని చెప్పారు. అయిపోయింది, రాత్రి అయిపోయింది. ఇక తెల్లారి బట్టికి మా ఇంటికి తెల్లారండి జనం, పలానా బ్రహ్మంగారికి సైగిషా బ్రహ్మంగారి కళ్ళు కనపట్లేదట, సైగిషా బ్రహ్మంగారి కళ్ళు కనపట్లేదట అని చెప్పేసి ఇక ఊర్లు మొత్తం అల్లరైపోయిందండి. మొత్తం జనమంతా తెల్లాల కింద మా ఇంటికి వచ్చేస్తున్నారు. ఏంటండి ఏం జరిగింది ఏం జరిగిందంటే ఏం చెప్పరు, జరిగింది పరిస్థితి చెప్పారు. అది యాక్సిడెంట్ కాలేదు, ఇంకోటి కాదు, ఇలాగే జరిగింది. వర్షం వచ్చింది, వర్షం తగ్గాక మా అత్తోరింటికి వెళ్ళాను, బట్టలు మార్చుకున్నాను, వేరే బట్టలు కట్టుకున్నాను. ఈ లోపల చెమటలు పెట్టి నాకు ఉంది పరిస్థితి, బస్సు దిగిన తర్వాత కళ్ళు కనపట్లేదు, ఇది జరిగిన పరిస్థితి అని చెప్పారు. ఇక మనిషికి ఒక మాట అండి, వస్తున్నారు ఏదో నీ పూజలో ఏదో లోపం ఉంది, నువ్వు దేవుడికి ఏదో వ్యతిరేకంగా చేస్తావు, అందుకే దేవుడు కళ్ళు పోగొట్టాడు అని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే సైకిల్ పాములు చుట్టుకుపోయినాయి కదా, అటు పట్టుకొని పీకేసావు, వాటిలో ఏదో దేవతా పాములు ఉంటే చెప్పించుకుని కడిపోయినా కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే నీ ఊరు వచ్చా బాగా డబ్బులు సంపాదించుకున్నావు కదా, ఎవరో చేతకాలం ఎవరో గిట్టుబాటు లేని వాళ్ళు చేతబాటు చేశారు అందుకే పడిపోయినామని కొంతమంది. కొంతమంది ఏమంటున్నారంటే మీ తల్లిదండ్రులు ఏమైనా పాపం చేశారేమో, వాళ్ళని మొక్కుకొని మర్చిపోయారేమో, అందుకొని కడిపోయి ఉంటాయి అంటారు కొంతమంది. ఇలాగా మనిషికి ఒక మాట చెప్తున్నారు, మనిషికి ఒక రకంగా చెప్తున్నారు. అప్పుడు 2 నెలలు గడిచిపోయిందండి, 60 రోజులు గడిచిపోయింది, ఎవరికైనా వస్తున్నారు చెప్తున్నారు. ఇక ఈ 2 నెలల తర్వాత ఏం చేశారయ్యా అంటే ఇక యాత్రలు తీసుకెళ్ళడం మొదలుపెట్టారు. నాన్నగారు అమ్మగారు మా బావమరుదులు వాళ్ళు యాత్రకి కుటుంబ సమేతంగా ముందు పెద్ద తిరుపతి తీసుకెళ్లారు, తర్వాత గణపతుల గుడికి తీసుకెళ్లారు, ఇంకా ఎక్కడెక్కడికో తిప్పారు. సుమారుగా 10,000 రూపాయలు ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టిన తర్వాత ఏమీ ఉపయోగం లేకుండా ఉంది. ఉపయోగం లేకుంటే అప్పుడు కొంతమంది ఏమన్నారంటే అయ్యా నువ్వు ఆ పాములు దేవతా పాములు ఉంటే చెప్పించాలని చెప్పాను కదా, ఒక పని చేయండి, ఇప్పుడు నాగుల చవితి వస్తుంది కాబట్టి బంగారు పాములు చేయించి ఆ పొట్టులో వేసి కోడిగుడ్డు పాలు వేయండి, ఆ శాపనాలు ఉంటే పోద్దన్నారు. తీరా అప్పుడు మా ఆవిడ గారి చవరికి దుద్దులు ఉన్నాయన్నమాట, అవి తీసి దాన్ని బంగారు పాములాగా 5 పాములు చేయించి మరి కోడిగుడ్లు పట్టుకెళ్ళి ఆ పొట్టులో తీసుకెళ్ళి వేయించాడు నాతో.
కళ్ళు కనపడగా తీసుకెళ్లారు, వదిలిపెట్టారు జైల్లో పడి నాకు తెలియదు మొత్తం మీద ఏపిచ్చారు కూడా ఎటువంటి ఉపయోగం లేదు, యథాప్రకారం ఉన్న పరిస్థితి. అప్పుడు మళ్ళీ ఏం చేశారు, ఈ ఊరు వచ్చిన తర్వాత మీరు బాగా సంపాదించారు కదా, ఎవరో ఏదో చేపించుంటారు, భూత వైద్యుడు తీసుకొచ్చి బాగు చేపిస్తారు. పోనీ ఏంట్రా బాబు, నాకే బోర్డు వచ్చు, ఎవరికైనా నేను చేయగలుగుతాను, నాకు చేసేవాడు ఎవడు, నాకు అన్ని మంత్రాలు తెలుసా, లోపల శక్తి తెలుసా నేను అంటున్నాను. కొంతమంది అంటున్నారు, అయ్యా తాడిందని ఎవడు తల్లని ఎవడు ఉంటాడు, నీకంటే గొప్ప ఉంటాడు, ఎవరితో చేపించుంటారు, అందుకే కడిపోయింది అని చెప్పేసి ఇక భూత వైద్యుడు తీశాడు. మన గురువారి నుంచి ఒక ఆయన పట్టుకొచ్చారు. ఆయన ముందు 15,000 అడిగాడు, 15,000 పోయి 10,000 ఇమ్మన్నాడు. 10,000 ఇవ్వలేమని మా వాడు బేరం ఆడుతున్నారు. లేదమ్మా, అడవిలో ఈ అబ్బాయికి దెయ్యాలు పట్టేసి ఆ దెయ్యాలే కళ్ళు బాగొట్టేసి ఇప్పుడు వెలిగిస్తారని 10,000 కుదరదు అన్నాడు అతను. మొత్తం అది చేసి బేరం చేసి మొత్తం 5,000కి కాంట్రాక్ట్ అనమాట. 5,000కి ఆ రాత్రికి పూజలు చేసి దెయ్యాలు అనమాట. సరే అదుతున్నాడు, కేకలు పడుతున్నాడు, ఎంతవరకు బాగానే ఉంది. ఏం చేస్తున్నాడు, అతని దగ్గర ఒక తాడు ఉందన్నమాట. అతని దగ్గర ఒక తాడు ఉంటుంది, అంటే సహజంగా ఈ దురాత్మలు అలగొట్టే వాళ్ళ దగ్గర కొంచెం సన్నపాటి తాడు ఉంటుంది, కానీ తాడు దాని పేరు కూడా ఉంది. ఆ తాళ్ళు ఉంటాయి అనమాట. ఏం చేశారు, ఇక ఆ తాడు పెట్టి కొట్టడం మొదలుపెట్టి, ఆ తాడు పెట్టి కొట్టి బాగా కేకలు పెట్టి అరిచేస్తున్నాడు, తాడు పెట్టి కొట్టేస్తున్నాడు. నాకు చాలా ఆందోళన వచ్చేస్తుంది, ఏం అర్థం కాని పరిస్థితి అనమాట. చాలా కంగారు పడిపోతూ వచ్చాను. అప్పుడు కొట్టేసి మీకేం పర్లేదు, దురాత్మ బయటికి పోయి రేపటి కల్లా అన్నీ వచ్చేస్తాయి, మీకేం పర్లేదు, కళ్ళు కనపడుతుందని చెప్పారు. ఇక నా పని ఎలాగుందంటే తెల్లారిపాటికి కళ్ళు కనపడలేదు ఒక ఎత్తు, రెండోది ఏంటి అంటే డబ్బులు ఇచ్చి తన్నించుకుంటుంది నా పని. అలాగా కొంత నష్టం. తెల్లారిపాటి ఒళ్ళంతా ఇలా కొట్టేసాడు అన్నమాట. తాడు పెట్టి కొట్టేసి నానా శకాలు చేస్తా వచ్చారన్నమాట. ఇలాగా 2-3 భూత వైద్యులు అలా చేపించారు. దానికి ఒక 25,000 రూపాయలు ఖర్చు పెట్టారండి. భూత వైద్యుల పేరు మీద ఒక 25,000 ఖర్చు పెట్టారు. తర్వాత ఈ యాత్రల పేరు మీద ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టారు. ఇది అయిపోయింది. ఈ లోపల మా పెద్దన్నయ్య గారు వచ్చారు. పెద్దన్నయ్య గారు వచ్చి, అది కాదు అబ్బాయి, ఒకసారి హాస్పిటల్లో చూపిద్దాం, హైదరాబాద్ తీసుకెళ్తాం, మరి డబ్బులు ఏమన్నా చూసుకో అని చెప్పారు అన్నయ్య. సరే మొత్తం మీద మనకు ఇళ్ల స్థలం ఉంది అక్కడ ఆ లింగపాలెంలో. ఆ రోజులో ఇళ్ల స్థలం అమ్మేసి ఆ డబ్బులు జాగ్రత్త పెట్టుకొని హైదరాబాద్ తీసుకెళ్ళారు. అక్కడి నుంచి మరి ఎక్కడికక్కడ ఒక హాస్పిటల్, మొత్తం కంటి హాస్పిటల్ 3 హాస్పిటల్ తిరిగినా బాగా గుర్తు. కళ్ళు కనపడగానే ఎక్కడ తీసుకెళ్తాం మొత్తం మనకు తెలియదు, కానీ మొత్తం 3 హాస్పిటల్ తిప్పారు. ఏయో టెస్టులు చేశారు. చేసిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే, అసలు మాకు ఈ కళ సంగతి మాకేం అర్థం కావట్లేదు, ఇక్కడైతే లాభం లేదు, రాయవెల్లూరు తీసుకెళ్ళండి, అక్కడైతే దీని గురించి మంచి వైద్యం ఉంది అని చెప్పారు. చెబితే మన ఇంటికి తీసుకొచ్చారు. రాయవెల్లూరు వెళ్ళాలని 40,000 కావాలి. ఆ రోజుల్లోనే 40,000 కావాలన్నమాట. మన దగ్గర రూపాయలు లేని పరిస్థితి. ఎందుకంటే అప్పటికే సైకిల్ అమ్మేసాం, అప్పటికే మన ఒంటి మీద బంగారం అమ్మేసాం, ఇళ్ల స్థలం కూడా అమ్మేసాం. ఇక ఏదో కొద్దిగా మైక్ సెట్లు అవి ఉన్నాయి, ఇక ఒకటి అమ్మాల్సింది. కొన్ని సైకిళ్ళు ఉన్నాయి, కొత్త సైకిళ్ళు, అవి అమ్మాల్సింది బాగుంది అనమాట. సరే ఏమో నన్ను అడిగారు, ఏం చేద్దామరా ఏంటన్నా. చేసేదే ఉంది, బతుకుంటే బరసాదిన వచ్చినాయి, సరే అమ్మేయండి అని చెప్పాం. మొత్తం అమ్మేసా, ఎంత వచ్చినా నాకు తెలియదు, కానీ మొత్తం మీద రాయవెల్లూరు తీసుకెళ్ళారు. రాయవెల్లూరు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా కష్టం చేశారు. చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, ఈ నరాలకు ఏదో బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయిందమ్మా, అందుకే కళ్ళు కనిపించట్లేదు, ఇతనికి కరెంటు పెట్టాలన్నారు. ఇదేంటో కరెంటు పట్టుకుని చచ్చిపోతారు కదా, కరెంటు పెట్టాలంటారేంటి, ఎంతో మన పని అయిపోయింది భయం, అదొక భయం వస్తుంది అనమాట. లేదు మా అన్నయ్య గారిని అడిగి, అన్నయ్య ఏంటి కరెంటు పెడతానన్నారేంటి, కరెంటు పట్టుకుని చచ్చిపోతారు కదా, కరెంటు పెడితే నేనేం బతుకుతాను అని చెప్పేసి నేను అంటున్నాను. లేదే తమ్ముడు, అది చేస్తాడు, అది రేడియేషన్ అంటారు దాన్ని, అది వాళ్ళకి తెలుసు, నువ్వేం భయపడబాక అన్నాడు. సరే ఎంత ఏంటంటే ఆ రోజులు దానికి 40,000 రూపాయలు అడిగారు. 40,000 రూపాయలు అడిగితే ఈ కరెంటు పెట్టడం ప్రారంభించారండి. దగ్గరగా 19 సార్లు పెట్టారు కరెంట్ అంటే అది చెప్పుకుంటే తీరేది కదండి, మహాభయంకరమైన బాధ అనమాట. ఈ నరాల్లో ఇప్పటికి ఇక్కడ నల్లగొంటే నాకు ఈ నరాల్లో సూదులు దింపేసేవాళ్ళు అనమాట. సూదులు దింపేసి తల మీద ఏం పెట్టారో మనకు తెలియదు, కానీ తలంతా ఉంది. ఎప్పుడైతే ఆ సూదులు దింపి ఆ కరెంటు ఆన్ చేస్తూ వచ్చారో ఇక విపరీతమైన బాధ అండి. బాధ అంటే బాధ కాదు, తలకాయ గోడకేసి కొట్టుకొని చచ్చిపోతానంత బాధ, వేదన, కేకలు పెట్టేసేవాడు అనమాట. పెద్ద కేకలు పెట్టేస్తే కాళ్ళు చేతులు మంచానికేసి కట్టేసేవాడు అనమాట. ఆ బాధగా తట్టుకోలేక భయంకరంగా అరిసేసేవాడిని. ఒకసారి అయితే ఇక మా అన్నయ్య గారిని గట్టి కావుచ్చుకొని, అన్నయ్య ఇక నేను బతకనన్నయ్య, చచ్చిపోతున్నానయ్య, ఈ బాధ నేను పడలేనన్నయ్య, ఏదైనా ఇంజక్షన్ నేను చంపేసేనన్నయ్య, నేను బతకనని చెప్పి మా అన్నయ్యని గట్టి కావుచ్చుకొని ఒకటి ఏడుస్తున్నాను. ఇక అన్నయ్య అంటున్నాడు, లేదా తమ్ముడు నువ్వు బాధపడబాక,
నువ్వు బాధపడబాక, ఏదో మొత్తమే చేస్తున్నాను, నువ్వేం చేస్తావు పిల్లగాడు, నువ్వు దేవుని సహాయం చేస్తాడు నువ్వు అని ఇక ఏయో చెప్తున్నాను. వాళ్ళు చెప్తున్నా కదా ఈ బాధ గౌరవిస్తుంది మాట చెప్పినప్పుడే, కానీ ఆ బాధ అంతా ఇంత బాధ కాలేదు. ఇక విపరీతమైన బాధ అన్నమాట. తీరా మళ్ళా కరెంటు తీసేసి ఆ సూదులు తీసిన తర్వాత ఈ నరాలు ఇంత లావు అయిపోయి లోపల తలకాయ అంతా పగిలిపోయి అంత బాధ వచ్చేసి ఎంత బాధపడిపోయిందంటే అది చెప్పుకుంటే తీరేది కాదన్నమాట. అలాగా 19 సార్లు పెట్టిన తర్వాత కళ్ళు కనపడలేదు, కానీ కొత్త రకం జబ్బు ఒకటి వచ్చింది. ఏంటంటే 2 చెవుల్లోంచి విపరీత రక్తం అండి. ఇక దారిలో కింద మొత్తం బట్టలు తెచ్చిపోయినమాట. ఒక సీసాకి ఆ మూత తీస్తే ఎలా వస్తుంది రక్తం, అలా ఆ రక్తం వచ్చేంతసేపు ఈ నరాలు ఇలా పైకి కిందకి ఆడుతుండే అనమాట. ఇక అప్పుడు నా తలంతా ఎలా ఉండేదంటే ఇక అది చెప్పుకుంటే తీరదు, అంత భయంకరమైన బాధ అనమాట. ఇక ఆ స్థితిలో నాకేం అర్థం కాని పరిస్థితి. చివరికి డాక్టర్లు ఏమన్నారంటే, అయ్యా నేను చేయాల్సిందో చేశాం, మాకేం అర్థం కావట్లేదు, తీసుకెళ్ళిపోయినాను. ఏమీ అర్థం కాని పరిస్థితి. అంతా ఇంట్లో మొత్తం అయిపోయింది, ఏమీ లేని పరిస్థితి. మళ్ళీ తీసుకొచ్చారు, లేని పనిలో పడేశారు. ఇక ఎవరు మా ఇంటికి రావట్లేదు. ఇకండి అప్పుడు ఇక 4 నెలలు అయిపోయింది. ఇంట్లోది మొత్తం అయిపోయింది. ఇక ఎవరు మా ఇంటికి రావట్లేదు. మా పరిస్థితి ఎలా ఉందంటే, ఎవరైనా చూడటానికి వచ్చి 10 రూపాయలు చేతులు పెడితే 10 రూపాయలు పెట్టి బియ్యం తెచ్చుకొని పిల్లలు కొండి పెట్టే పరిస్థితిలో ఉంది. కానీ ఎవరు మా బంధువులు కానీ మా అన్నదమ్ములు కానీ, ఎందుకంటే వాడి పని అయిపోయింది, ఇప్పుడు మనం అప్పిస్తాం, ఎలా తీరుస్తాడు, ఆడు గుడ్డోడు, వెనకాల ఏమీ లేదు అని చెప్పి ఎవరు మా దగ్గర రావటం మానేశారు. 4 మాసాలు గడిచిపోయిందండి. ఒకరోజు సాయంత్రం పూట నేను అలా కుర్చీలో కూర్చొని ఆ భార్యను పిలిచాను. ఏమమ్మా, మరి ఏంటి నీ ఆలోచన? నేను గుడ్డోని అయిపోయాను, పిల్లలు చూస్తే చిన్నవాడు, నువ్వు బయటికి వెళ్ళి పనిచేసేదాను కాదు. ఇప్పుడు మన పరిస్థితి ఎలాగొచ్చిందంటే, పిల్లలు బయటికి వెళ్ళి ఆ ఇంటికి తిరిగి భిక్షం ఎత్తుకొని తీసుకొస్తే తినే పరిస్థితిలోకి వచ్చాం. ఈ బ్రతుకు బతకడం కన్నా చచ్చిపోదాం, నీ ఆలోచన ఏంటి అని చెప్పారు. అప్పుడు నా భార్య అంది, ఏం చేద్దామండి అంది. ఏమీ చేయటం కాదు, ఎవరినైనా బజారుకు పంపించి పందికొక్కులకి వేసే బిడలు ఉంటాయి, అవి తెప్పించు, పొడించి పాలలో కడుపు, 3 పిల్లలు తాగిద్దాం. ఆ 3 పిల్లలు చచ్చిపోయిన తర్వాత మన ఇద్దరం కూడా తాగి చచ్చిపోతాం, అంతకుమించి వేరే మార్గం లేదు అని చెప్పి నా భార్యతో చెప్పాను. చెప్తే ఆవిడ ఏమీ దానికి ఎదురు చెప్పలేదు, కానీ మట్టి మీద బిళ్ళలు తెప్పించింది, ఆ పాలలో కలిపేసిందట. అన్నీ కలిపేశానండి అని అంది. పొద్దుపోయింది ఏంటమ్మా అన్నా. ఇంకా పొద్దుపోలేదని. పొద్దుపోయిన తర్వాత నాతో చెప్పు, ముందు పిల్లలు పట్టించేది, కానీ 3 పిల్లలు చచ్చిపోయిన తర్వాత మన ఇద్దరం చచ్చిపోతాం. ఎందుకంటే వాళ్ళు చనిపోకుండా మనం చచ్చిపోతే రేపు పొద్దున వాళ్ళు అనాథులు అయిపోతారు. కాబట్టి ముందు వాళ్ళు చచ్చిపోయిన తర్వాత మనం చచ్చిపోదాం అని చెప్పాను. అలాగా ఎప్పుడు పొద్దుపోద్దంటే 10 నిమిషాలు అవసరం అవుతున్నా, పొద్దుపోయిందా అంటున్నాను. ఇంకా లేదండి అంటుంది. ఈ లోపల నా దగ్గరికి డేవిడ్ అని చెప్పి మా దగ్గర మైక్ సెట్ తీసుకెళ్ళి అద్దెకి తిప్పుకొచ్చాడు అనమాట. కొరడు క్రిస్టియన్ అనమాట అతను. ఆ డేవిడ్ అన్నాడు వచ్చాను నా దగ్గరికి. వచ్చి, బ్రహ్మంగారు ఏం చేస్తున్నారు అన్నాడు. ఏం చేసేదిరా, ఇంట్లోది మొత్తం అయిపోయింది, నువ్వు చచ్చిపోదాం అనుకుంటున్నాం, మా తీర్మానం అదే అన్నాను. ఆడన్నాడు, అంటే బ్రహ్మంగారు మీకు మధ్యలేదా అండి, చచ్చిపోయి సాధించేది ఏముందండి అన్నాడు. అప్పుడు నేను అన్నాను వాడితో, ఎలా బతుకుండి సాధించేది ఏముంది, చచ్చిపోయి సాధించేది ఏమి లేదు, బతుకుండి సాధించేది ఏమైనా ఉందా? నేను గుడ్డోని అయిపోయాను, పిల్లలు చిన్నవాడు, పెద్ద అబ్బాయికి 2 సంవత్సరాల వయసు, చిన్న అబ్బాయికి 1 సంవత్సరం, పాపకు 6 మాసాలు అన్నమాట. ఇలా ఉంది మా పరిస్థితి. బతుకుండి మేము చేసేది ఏముంది, కాబట్టి చచ్చిపోవడం లేదు అబ్బాయి, దేవుడు నువ్వేం మాట్లాడొద్దు అని చెప్పాను. వాడు అన్నాడు, లేదండి బ్రహ్మంగా నేను ఒక మాట చెప్తాను వినండి అన్నాడు. ఏంటో బాబు, అందరూ చెప్పారు, అందరు మాట్లాడినాం, నీ మాట కూడా వింటామని చెప్పాను. అంటే ఏమి లేదండి, పక్కన మీకు తోచడానికి తెలుసు కదా, అక్కడ యేసు ప్రభు ప్రార్థన చేస్తారు, అక్కడ తీసుకెళ్తానండి వచ్చి అన్నాడు. నాకు ఎందుకో చాలా పాపం, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ప్రార్థన అంటే నాకు అసలు కుదరదు. ప్రార్థన చేసేవాడిని కనపడతాను, మహాయానపడం చేసేవాడిని, అసలు దగ్గరికి కూడా రానిచ్చేవాడు కాదనమాట. అంత కఠినంగా ఉండేవాడు. ఎప్పుడైతే వాడు ప్రార్థన అన్నాడో నాకు బాగా కోపం వచ్చేసింది. నోరుమి అదువా, మాకు 3 కోట్ల మంది దేవతలు ఉన్నారా, నిష్ఠగా పూజ చేసే కనకదుర్గ తల్లి ఉంది, నిష్ఠగా పూజ చేసి అయ్యప్ప ఉన్నారు, ఇంతమందిలో ఎవరూ నాకు సహాయపడలేదు. ఎన్ని మంత్రాలు చదివానో, ఎన్ని ఉపనిషత్తులు చదివానో, ఎన్ని వేదాలు నాకు తెలుసు, ఎంతమందికి నేను మెయిన్ చేసానో తెలుసు, కానీ ఏదో నాకు సహాయం చేయలేదు. యేసు ప్రభు మాట నా దగ్గర అతను నోరు మూసేమన్నాయి. వాడు కామ్ అయిపోయి ఏం మాట్లాడలేదు. కాసేపు తర్వాత వాడు మాటలు నా ఆవిడ దగ్గర వినపడుతున్నాయి నాకు. వాళ్ళిద్దరు చాలాసేపు మాట్లాడుతున్నారు.
చాలాసేపు మాట్లాడి నేను మాట్లాడాలి, అలాగే కూర్చొని చాలాసేపు మాట్లాడాడు. ఆఖరు వెళ్ళిపోయేటప్పుడు నా దగ్గరికి వచ్చాడు. కానీ బ్రహ్మం గారు రేపు ఆదివారం నేను వచ్చి మిమ్మల్ని ప్రార్థనకు తీసుకెళ్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మా ఆవిడ గారు నా దగ్గరికి వచ్చి ఏమండి ఇన్ని హాస్పిటల్కి వెళ్ళాం, ఇంతమంది భూత వైద్యుల దగ్గరికి వెళ్ళాం, ఇంత డబ్బు ఖర్చు పెట్టేసాం, మరి ఏదేమైనా సరే ప్రార్థన కూడా వెళ్దామండి, నాకు కూడా చిన్నప్పటి నుంచే ఇష్టము, ప్రార్థనకి వెళ్దాం అంటుంది. ఏమమ్మా నీకు మతి లేదా ఏంటి? ఎంతమంది దేవుళ్ళు దేవతలు మనం ఇంత నిష్ఠగా పూజ చేసే ఎవరు మనం ఆదుకోలేదు, ఎవరు ఆదరించలేదు, ఎవరు కూడా చక్రం మనకు అడ్డమేయలేదు. యేసు ప్రభు ఏం చేస్తాడమ్మా, ఈ ఉత్తి మాటలో మంత్రాలు చిత్తకాలు రాతే ప్రార్థనకి రోగాలు పోతే కుదరదు, నేను వద్దు మనకు అని చెప్పంటే ఇక పట్టుకు మొదలు పెట్టట్లా. లేదండి ఒకసారి వెళ్దామండి అని చెప్పి అంటే మొదలుపెట్టింది. ఈ లోపల ఆదివారం వచ్చింది, ఆడ సైకిల్ వేసుకొచ్చాడు, సైకిల్ మీద కూర్చోబెట్టుకున్నాడు, తీసుకెళ్తే అక్కడ మహాఘోర ఏవో వాళ్ళు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, పెద్ద పెద్ద వారుస్తున్నారు. ఇదేంట్రా బాబు తలకాయ పగిలిపోతుంది, ఇక్కడ తీసుకొచ్చేదేంట్రా బాబా నేను అంటున్నాను. లేదండి ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను, కాసేపు బాగండి అని దేవుడి పాటలు పాడుతున్నారని చెప్పి అన్నాను. సరే చాలాసేపు కూర్చున్న తర్వాత ఆ మోతలన్నీ ఆగిపోయిన హడావుడం తగ్గిపోయిన తర్వాత ఎవరో ఒక ఆయన వచ్చి అడుగుతున్నాడు, పక్కన ఏమిటి అడుగుతున్నాడు. ఏంటో బాబు ఇది తీసుకొచ్చాడు ఏంటంటే చెప్తున్నాడు, ఇలా ఫలానా మన లింగపాలెం అండి శైలిష బ్రహ్మం గారు ఇలా కళ్ళు పోయినాయి అని చెప్పేటోడికి అవునవును నేను పేరు విన్నానేమో, మీరు పూజలు బాగా చేస్తారంట కదా అని చెప్పి అంటున్నాడు. అవును నేను చేస్తున్నానండి, అన్ని ఇప్పుడు మానేసాం కానీ మీరు వెళ్ళిపోయి ప్రార్థనకు వచ్చామండి అని చెప్పి నేను అన్నాను. అన్న తర్వాత మీరు విశ్వాసం ఉంచండి, దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు అంటున్నాడు. ఏ విశ్వాసం మనకు అయినా తెలియదు పెట్టదు, తలగా ఊపాం. ఏదో నెత్తి మీద చేపెట్టాడు, ప్రార్థన చేశాడు. సరే తీసుకెళ్ళండి మళ్ళీ రేపు వారం తీసుకురాను అంటున్నాడు. నాకు కడుపు మండిపోతుంది. ఇదేంట్రా బాబు ఇన్ని మెట్లెక్కి దిగాం, ఇన్ని కొండకి వెళ్ళాం, దిగాం, ఇంత డబ్బు ఖర్చు పెట్టాం, ఎక్కడ కొంచెం కూడా సూచన కాలేదు. ఈయనేంటో నెత్తి మీద చేపెట్టేసి మరి తిరిగామన్నట్టు నెత్తి మీద చేపెట్టేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తానంటున్నాడు. అప్పుడు నేను అనుకుంటా మనసులో కళ్ళు కనపడవు కదా, మూసుకుంటామో తెలిస్తామో వద్దులే అనుకున్నా నేను లోపల. సరే మొత్తం మీద ఏదో చేశాడు, అయిపోయింది, ఏమీ కనిపించట్లేదు. సైకిల్ మీద కూర్చోబెట్టుకున్నాడు. సైకిల్ మీద కూర్చొని తీసుకోవాలి కదా, డేవిడ్ బలిమానుడికి ముందే చెప్పే కదా, నేను రానురా బాబు అంటే తీసుకొచ్చో, ఏం జరిగింది, కొంచెం ఏం జరగలేదు కదా అని చెప్పి నేను అంటున్నాను. సరే మొత్తం అట్లా కాదండి బ్రహ్మంగా మీరు కంగారు పడబాకండి, ఇక్కడ 5 వారాలు 6 వారాలు 7 వారాలు అలా 3 వారాలు వచ్చి బాగుపడిన 3 మంది ఉన్నారండి, వెళ్దామండి అని చెప్పేసి ఇలా చెప్తున్నాడు. సరే మొత్తం మీద ఏదైతే సరే అలా తీసుకెళ్ళడం ప్రారంభించానండి. ఇక 3 వారాలు అయిపోయినాయి, 4 వారాలు అయిపోయినాయి, 5 వారాలు అయిపోయినాయి, 6 వారాలు అయిపోయినాయి. ఈ 6వ వారం మరి ఎందుకని ఆయన ఆ పాస్టర్ ఎప్పుడు నాతో ఆ మాట అనలేదు, కానీ ఇలా కూర్చొని మీ పాస్టర్ కూర్చోబెట్టి ఒక పుస్తకం తీసుకొచ్చాడు. ఇలాంటి పుస్తకం తీసుకొచ్చి ఒళ్ళో పెట్టాడు. ఒళ్ళో పెట్టి ఏమన్నా పాస్టర్ గారు ఇది బైబుల్ అండి, దీంట్లో మీకు ఏమైనా కనిపిస్తుందేమో చూడండి అన్నాడు. సరే మనకి ఏమీ కనిపించకపోయినా ఫార్మాలిటీగా అలా పుస్తకం వెనక చూశాను. ఎప్పుడైతే పుస్తకం వెనక చూశానో నల్ల అక్షరాలు ఒక లైన్ కనిపిస్తుందండి. నల్ల అక్షరాలు ఒక లైన్ క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. ఇక చూడండి చెప్పలేనంత ఆనందం అనమాట, చెప్పలేనంత ఆనందం. ఇక ఒక్కసారి అంటే పాస్టర్ గారు దీంట్లో అక్షరాలు కనిపిస్తుంది, ఎలాగో అక్షరాలు ఒక లైన్ కనిపిస్తుందండి అన్న. ఏం కనిపిస్తుందో మీరు చదువుతారా అన్నాడు. చదువుతానండి అన్న. చదువుతాను అనమాట. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసేటరు. ఈ మాట చదివాను, బైబిల్ మూసేసాను, మనకి కనిపించట్లా. కానీ లోపల ఏంటంటే ఒక రకమైన సంతోషం. ఇన్ని యాత్రలకు వెళ్ళాను, ఇన్ని హాస్పిటల్కి వెళ్ళాను, ఇంతమంది భూత వైద్యులు వచ్చారు, ఇంత ఖర్చు పెట్టాను, ఎక్కడ కొంచెం కూడా సూచన ఏదో నాకు బెయిల్ చేస్తాడు నాకు ఆశ వచ్చేసిందండి, ఒక సంతోషం వచ్చేసింది. కనపడకపోయినా సరే అరే డేవిడ్ వెళ్దాం పదమని చెప్పాను, వాడు సైకిల్ మీద కూర్చునిట్టాడు, ఇంటికి తీసుకొచ్చాడు, సంతోషంగా ఉన్నా. మా ఆవిడ గారు అంటే ఎందుకంటే 4 నెలలు వెళ్ళేది నా మొహంలో సంతోషం చూడగలమాట. నేను సంతోషంగా మాట్లాడుతుంటే ఏంటండి అంత సంతోషంగా ఉన్నారంటే చెప్పాను, ఏమో ఇవాళ నేను అది బైబిల్ అన్నా దాంట్లో ఒక వాక్యం చదివాను, అయితే నాకు బాగా కనిపించింది, మన బైబిల్ మూసేస్తే కనపడలేదు, మొత్తం మీద యేసు ప్రభు వారు మనకి ఏదో మేలు చేస్తాడు, కాబట్టి వచ్చేవారం మన అందరం కలిసి ప్రార్థనకి వెళ్దామని చెప్పాను. అలాగా మా ఆవిడ గారు నేను పిల్ల కలిసి అలా కొంతకాలం ప్రార్థన గట్ట మొదలుపెట్టాం. దేవుడి మహాకృపను బట్టి 7 మాసాలు అయిన తర్వాత అద్భుతంగా కనిపిస్తున్నాయి. 7 మాసాల తర్వాత అద్భుతంగా చూపు అనమాట. అంటే పూర్తిగా కాదు, ఎవరో వస్తున్నారు వెళ్తున్నారు ఒక వినికిడి కనిపిస్తుంది అనమాట. నేను అప్పుడు అనుకున్నా మొత్తం మీద యేసు ప్రభువు నా జీవితంలో ఏదో ఒక అద్భుతం చేయబోతున్నాడు,
ఏదో మేలు జరగబోతుంది అని సంతోషపడిపోతూ వచ్చాను. కొంతమంది అక్కడ ఆ రెడ్డి కాళ్ళు మా ఇంటికి చదువుతున్నారు, అలాంటి బ్రహ్మం గారు నా ప్రార్థనకి వెళ్తున్నారు కదా, మీకు జ్ఞానం ఏం జరిగిందని చెప్పాను అనమాట. ఎందుకో కొంచెం చాలా తేడా కనిపిస్తుంది. అసలు గుడ్డోని అసలు అన్నం అంటే తెలియదు, భార్య పిల్లంటే తెలియక దగ్గరగా 6 మాసాలు అయిపోయింది. కానీ వాళ్ళు ఇప్పుడు ఆ చూపు కనిపిస్తున్నా కొంచెం వెళ్తురని చెప్పానంటే వాళ్ళు పాప ఏం చేశారు, అందరి కలిసి వచ్చి తలో 10 రూపాయలు సందా వేసుకొని తీసుకెళ్లి ఏలూరులో కండక్టర్ చూపించారు. చూసాడు, పరీక్ష చేసి అద్దాలు వేసాడు. బాగా భూత అద్దాలు ఉంటాయి అనమాట. ఆ అద్దాలు వేసాడు, వేస్తే బాగా కనిపిస్తుంది. అది తీసేస్తే మళ్ళా మసగా నీళ్ళ కనిపిస్తుంది అనమాట. మొత్తం మీద కళలు వేసుకున్నాను, వచ్చాను. నాకు సైకిల్ షాప్ అని వచ్చి కాబట్టి ఏం చేశాడంటే ఆ లింగపాలెంలోనే ఆ మర్రి చెట్టు ఉంది, పెద్ద చెట్టు. ఆ చెట్టు కింద కూర్చొని సైకిల్ అయితే పంచర్ వేయటం, 10 రూపాయలు సంపాదించుకోవటం, పిల్లలను పోషించడం ఇలా జరుగుతుందండి. ఇలా జరుగుతున్న టైంలో మా అన్నయ్య గారు నాకు ఒక లెటర్ రాశారు, పెద్ద అన్నయ్య గారు. అరే తమ్ముడు, నీ భార్య పిల్లల్ని మీ అత్తోరింటికి పంపించి నువ్వు హైదరాబాద్ వచ్చాను. సరే, మొత్తం మీద వాళ్ళని మా అత్తోరింటికి పంపించాను. ఒక్కడనే హైదరాబాద్ అయితే అప్పుడు అన్నయ్య గారు అన్నపూర్ణ స్టూడియోలో మాట్లాడి ఆ స్టూడియో చిన్న ఉద్యోగం ఇప్పించారు. అంటే ఫ్లోరింగ్ సూపర్వైజర్ అనమాట. సినిమా తీసే దగ్గర సూపర్వైజర్ పోస్ట్ ఇప్పించారు. ఒక 4 రోజులు పనిచేశాను. 4 రోజుల తర్వాత 4,800 రూపాయలు చేతులు ఇచ్చారు. ఆ 4,800 తీసుకొచ్చి భార్య పిల్లలు తీసుకొని మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ప్రార్థనకి వెళుతూ ఏదో ఒక చర్చికి అన్ని మన సహవాసం తెలియదు. ఆ రోజుల్లో అలా సహవాసానికి వెళ్ళాలి, ఇది మంచిది చాలా అని మనకేం తెలియదు. ఇక మొత్తం యేసు ప్రభు నమ్ముకున్నాం, యేసు ప్రభు మేలు చేసేది కాబట్టి ఏ చర్చి మీద సిలువ కనపడితే అది యేసు ప్రభు గుడిలోకి వెళ్ళిపోవటం, ఆ ప్రార్థన చూసుకోవటం, ప్రార్థన అయిపోయిన తర్వాత ఆటో మాట్లాడుకోవటం, ఏ సినిమాకి వెళ్ళిపోవటం, ఇలా జరుగుతుంది. అలాగా చాలా రోజులు అలాగే మొత్తం మీద బైబిల్ చదివేవాళ్ళం, కుటుంబ ప్రార్థన చేసుకునేవాళ్ళం, పొద్దున పాట పాడేవాళ్ళం, ఇవన్నీ బాగానే జరుగుతున్నాయి. కానీ ఏది చెయ్యాలో ఏది చేయకూడదో నాకు తెలియని పరిస్థితి అన్నమాట. అని ఎవరు చెప్పేవాళ్ళు కూడా కాదు. చర్చికి వెళ్ళామంటే అదే 4 మాటలు చెప్పేసేవాళ్ళు, అయిపోయేది. అదే సంచలనం తోడుకొచ్చు అందరి దగ్గరికి, దాంట్లో కానికేసేసేవాళ్ళం. అసలు మీరు షూ కూడా ఇప్పేవాళ్ళు కాదు. ఆ రోజుల్లో స్టూడియో స్టేటస్ ఏంటంటే టచ్ చేసుకోవాలి, టై కట్టుకోవాలి, షూ వేసుకోవాలన్నమాట. అది స్టూడియో స్టేటస్. అయితే బయట కూడా అలాగే ఉండేవాడి. ఎందుకంటే సినిమా ఫీల్డ్లో ఉన్నా కదా, ఓ దర్జాగా అతనికి డబ్బు వాసి సంపాదించడం అనమాట. అలా మంచిగా ఉండేవాడిని. ఆ చర్చిలో కూడా అలా వెళ్ళిపోయి ఆ కుర్చీలో కూర్చునేవాడిని, షూ వేసుకునే కూర్చునేవాడిని. అలా ఎవరో షూ తీసేయాలని చెప్పి అందరూ కూర్చొని నేను కూర్చున్నమాట. అట్లా జరుగుతుందండి. ఇలా జరిగిపోయిన తర్వాత దేవుని మహాకృపను బట్టి ఖచ్చితంగా 6 సంవత్సరాలకండి, 6 సంవత్సరాలకి అసలు కళ్ళజోడు లేకుండా దేవుడు చూపించాడు. 6 సంవత్సరాల తర్వాత అసలు కళ్ళజోడు పెట్టుకోకుండా క్లియర్గా కనపడితే ఇప్పుడు నాకు 66 సంవత్సరాలు వయసు. ఇప్పుడు నాకు 66 నడుస్తున్నాయి. ఇప్పటికైనా సరే అంత దూరమే నాకు క్లియర్గా కనిపించదు. అది దేవుడి కృప, అది గొప్ప కాదు. అసలు కళ్ళు కనపడిన వాడిని మసగా చూసేవాడిని కళ్ళను తీసేస్తే ఏం అర్థం కాని పరిస్థితిలో నాకు ఈ రోజు యేసయ్య మహాకృపను బట్టి ఇప్పుడు క్లియర్గా కనిపించినట్టుగా 7 సంవత్సరాలు పూర్తి చూపాలన్నమాట. మరి డాక్టర్ చూపించాను, ఒక మందు వేసుకున్నా అంటారా? లేదండి. దేవుని మహాకృపను బట్టి నేను రక్షణ పొంది ఇప్పుడు 34 సంవత్సరాలు, 34 సంవత్సరాల్లో ఒక టాబ్లెట్ వేసుకుంటే అడగని అంటే అందరూ అడగడం చెప్పాలి. నా సంగతి చెప్తున్నా. టాబ్లెట్లు వేసుకోవటం లేకపోతే మాట్లాడి డాక్టర్ వెళ్ళటం అలవాటు నాకు దేవుడు నేర్పించరా. అది నాకు అయిపోయింది అనమాట. ఆ రోజుల్లో చాలా డబ్బులు ఖర్చుకున్నాను, హాస్పిటల్ పాలైపోయి. కానీ దేవుడు మహాకృపను బట్టి నేను ప్రభు తెలుసుకున్న తర్వాత అవన్నీ మానేస్తూ అవన్నీ కూడా ఏ అలవాట్లు కూడా చేయాలని అయితే నేను చేసుకున్న తప్పు ఏంటంటే అంటే ఎప్పుడైతే హైదరాబాద్ వెళ్ళిపోయానో అన్నపూర్ణ స్టూడియోలో కుదురుతూ వచ్చి సినిమా ఫీల్డ్ అండి. మీ అందరూ సినిమా ఫీల్డ్ సంగతి ఏంటో మహాభయంకరం అన్నమాట. సినిమా ఫీల్డ్ అంటేనే నరకంలో ఒక రాత్రి అన్నమాట. దానికి సమస్య లేదు. పాపము, లోపము, చెడుతనంతో దాంట్లో ఉంది సినిమా ఫీల్డ్లోనే. అందులో నాకు బాగా వర్క్ ఎక్కువ అనమాట. నేను బాగా పని చేస్తానని, చురుగ్గా ఉంటానని, ఏ డిజైన్ అయినా సరే త్వరగా చేస్తానని చెప్పి ఎక్కువ పని నాకు అప్పచెప్పాడు అనమాట అండి. అలాగా బోర్డంత డబ్బు సంపాదించాడు. ఈ స్టాఫ్ మీద అయిపోయిందంటే మెల్లగా నాకు జర్దాకిళ్ళి అలవాటు చేశాను. జర్దాకిళ్ళి చాలా మంది తెలిసే ఉంటుంది. జర్దాకిళ్ళి అలవాటు చేశాను. ఈ జర్దాకిళ్ళి తింటున్నాను బాగా. ఒకటి కాదండి, రోజు 40 తినేవాడిని. జర్దాకిళ్ళీలు రోజు 40 తినేవాడు. నేనే కట్టుకునేవాడు. పచ్చొక్క జరదా సొమ్ము దగ్గర పెట్టుకున్నాను. నేనే 10 కిలో కడుగు నేనే పెట్టుకున్నాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ కట్టుకున్నాను. అలా రోజు 40 తినేసేవాడు అనమాట. ఇలా జరుగుతుంది. ఈ సినిమా ఫీల్డ్లో ఉన్న పెద్ద బ్యాడ్ ఏంటి అంటే అవుట్డోర్ షూటింగ్ తీయాలంటే రిఫ్లెక్షన్ రేకులు ఉంటాయి. 4 రేకులు రిఫ్లెక్షన్ రేకులు అంటే స్టీల్ రేకులు అనమాట. ఒకవేళ మబ్బు పెట్టింది అనుకోండి, లైటింగ్ తగ్గిపోతే రిఫ్లెక్షన్ రేకులు పెట్టి
షూటింగ్ చేసేవాడు అనమాట. దాని ఎప్పుడు పెడతారు. ఆ రిఫ్లెక్షన్ రేక్ పవర్ ఎలా ఉంటుంది అంటే, ఒక రేకును సెట్ చేసినప్పుడు నా పక్క సెట్ చేస్తాం అనుకోండి, ఈ రేకుని ఎదురుగా ఆపోజిట్ పెట్టాడు, అది పొరపాటు నా మొక్క మీద కానీ పడింది అనుకోండి, ఆ రిఫ్లెక్షన్ వచ్చి దగ్గర గంట సేపు కళ్ళు కనపడదు మనకి. గంట సేపు కళ్ళు కనపడదు. అంత దానికి ఫ్లాష్ ఉంటుంది అనమాట. అలాంటి రేకులు పెట్టడం వల్ల ఆ పని మీద నిమగ్నం అవడం లేకపోతే రేపు ఇంటికి వచ్చి పడుకుంటే నిద్ర పట్టింది కాదు. రేపు ఇంటికి వచ్చి పడుకుంటే నిద్ర పట్టి తెల్లవారు అలా చూడటం కళ్ళు అనమాట. ఎందుకంటే అసలే నాకు బ్రెయిన్ కరెంట్ పెట్టారు కదా, ఇక కంటిన్యూ రిఫ్లెక్షన్ రేకులు పడుతున్నాయి కదా, ఆంతో నిద్రపడే కళ్ళు మూసుకుని నిద్ర పట్టేది కాదనమాట. అప్పుడు నాకు ఒకరు సలహా చెప్పాడు, అన్నయ్య అలా కాదు, నువ్వు నిద్ర పట్టడం పని చేయాలి, పలానా తాగి పడుకోవాలి. అలా మెల్లగా బ్రాండీ అలవాటు చేశారు. 90 రూపాయలు బ్రాండీ తాగితే అప్పుడు నిద్ర పెట్టేది. ఇలాగ తాగుడు అలవాటు చేసుకున్నాను, అప్పుడు జరదాకిళ్ళి అలవాటు చేసుకున్నాను. ఇలా జరుగుతుంది. ఈ రెండు అలవాటు చేసుకుని ప్రార్థన అయితే మానలేదు. ఈ రెండు అలవాటు చేసుకుని ప్రార్థన ఇట్లా జరుగుతుంది, ఇది అయిపోతుంది. సరే, ఒక రోజున అనుకోని రీతిగా ఒక స్టూడియోలో మంచి బిజీగా జరుగుతుంది. అది ఏమిటంటే నా పిలిపే ప్రభంజనం, అది కృష్ణా కనపడుతుంది. అసలు గుర్తులే చాలా కాలం కదా. నా పిలిపే ప్రభంజనం షూటింగ్ జరుగుతుంది. రిఫ్లెక్షన్ రేకులు పెట్టాల్సి వచ్చింది అనమాట. ఈ రిఫ్లెక్షన్ రేకులు పెడుతున్నా సెట్ చేస్తున్న అవుట్ షూటింగ్ జరుగుతుంది. మన హైదరాబాద్ ఆ చివర ట్యాంక్ బాండ్ అవుట్ జరుగుతుంది. ఆ రిఫ్లెక్షన్ రేకులు పెడుతున్నాను, షూటింగ్ జరుగుతుంది. ఈ జరిగే టైంలో ఆ రిఫ్లెక్షన్ వచ్చి నా కంటి మీద పడిపోయాను. మళ్ళీ వస్తుంది ముఖం మీద పడిపోయి, మొక్క మీద ఎప్పుడైతే పడిందో కళ్ళు బయలు కమిపోవటమే కాకుండా ఈ 2 చెవుల్లోంచి రక్తం వచ్చేస్తుంది. 2 చెవుల నుంచి విపరీతంగా రక్తం వచ్చేస్తుంది. తలకాయ విపరీతంగా ఎక్కువ వచ్చేస్తుంది. ఏం అర్థం కాని పరిస్థితి. ఏమంటే ఆ షూటింగ్ నుంచి బయటకు వచ్చేసాను. హాస్పిటల్ తీసుకెళ్తే అయ్యో చూసి టెస్టులు చేశాడు, ఏం మందులు ఇచ్చాడు, అయిపోయింది. ఆ మందులు వాడుతున్నాను, జరుగుతుంది. కానీ ఆ రక్తం రావడం ఆగట్లేదు. ఎక్కడైతే లైటింగ్ ఎక్కువ ఉంటుందో అక్కడ తప్పనిసరిగా ఆ పవర్కి ఆ రక్తం వచ్చేస్తుంది అనమాట. అప్పుడు చిన్నన్నయ్య గారు ఏం చేశారంటే, చిన్నన్నయ్య గారు డైరెక్టర్ అనమాట. పెద్దన్నయ్య గారు ఏమో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ సినిమా ఫీల్డ్లో, చిన్నన్నయ్య డైరెక్టర్. అంటే తెలుగు పిక్చర్ తప్పు కానీ కన్నడలో మంచి పేరు. కె శంకర్ అంటే కన్నడలో మంచి పేరు అనమాట. ఆయనకి చాలా సినిమాలు డైరెక్షన్ చేశాడు. చిన్నన్నయ్య గారికి ఒక డాక్టర్ గారు తెలుసు, ఉస్మానియా హాస్పిటల్లో. అక్కడ తీసుకెళ్ళి మరి మా ఊడికి ఇలాగా చెవుల నుంచి బ్లడ్ వస్తుందండి అని చెప్పాడు. ఆయన అన్ని టెస్టులు చేసి నన్ను అడిగాడు, ఏమన్నా నీకు ఏమైనా కరెంటు పెట్టారా బ్రెయిన్కి అన్నాను. పెట్టారండి అన్న. ఎందుకు పెట్టారో అని అడిగాడు. ఇట్లా కళ్ళు పోయాయండి, దాని నిమిత్తం రాయవేలూరులో పెట్టారు అని చెప్పాను. మరి కరెంటు పెడితే వచ్చినాయా కళ్ళు అన్నాడు. రాలేదండి అన్నా. మరి ఎలాగ వచ్చినాయి అన్నాడు. ప్రార్థన చేసుకున్నానండి, యేసు ప్రభువుని నమ్ముకున్నా, ప్రార్థన చేసుకున్నా, దేవుడు సహాయం చేశాడు అన్నా. ఆయన అన్నాడు కదా, మరి ఇప్పుడు రక్తం వస్తుందిగా, మరి ఇప్పుడు కూడా ప్రార్థన చేసుకోకపోయా ఆయనకి ఎందుకు వచ్చాడు అన్నాడు ఆయన. ఆ మాట ఎప్పుడైతే ఆ మాట అన్నాడో నాకు రకం షాక్ అయిపోయింది. అవును, దేవుడు నా పక్షం ఎంత అద్భుతం చేశాడు. అసలు డాక్టర్ దగ్గర రావడం ఏంటి, ఒక అన్యుడితో ఈ మాట అనిపించుకోవడం ఏంటి అని మనసులో కొంచెం వేదన వచ్చేసింది. నాకు వేదన వచ్చి ఆలోచనలో పడిపోయాను. అంతలోకి ఆయనే మళ్ళీ పిలిచాడు. అంటే సార్, నేను ఒక మాట చెప్తున్నాను, నేను బ్రాహ్మణ్ణి అయితే నేను మంచి డాక్టర్ని, కానీ నా హార్ట్, నా గుండెకి చిటికీలు పట్టేంత బెజ్జం పడింది. దాన్ని సర్జరీ చేయించుకోవాలి, అమెరికా వెళ్ళాలి, 25 లక్షలు ఖర్చు అవుతాను. మా ఇంటి ప్రక్కన ఎవరు ఉన్నారు, ఆమె గారికి రొమ్ము క్యాన్సర్ వచ్చింది. యేసు ప్రభువుని నమ్ముకుందంటే దేవుడు అద్భుతంగా బాగు చేశాడట. మా ఆవిడ గారికి సాక్ష్యం చెప్పింది. ఏమంటే డాక్టర్ గారు కూడా యేసు ప్రభువుని నమ్ముకోవాలంటే, ప్రార్థనకి రమ్మాలంటే దేవుడు తప్పకుండా బాగు చేస్తాడు అని చెప్పేసి ఆమె చెప్పిందంట. ఆ మాట మీద నేను విశ్వాసం ఉంచే డాక్టర్, నేను అయినా విశ్వాసం ఉంచాను, నా భార్య విశ్వాసం ఉంచింది. దేవుడు అద్భుతంగా ఆపరేషన్ సర్జరీ ఇది కాకుండా నా గుండె బెజ్జం కూడిపోయింది. ఆరోగ్యంగా ఉన్నా. కాబట్టి మీరు కూడా దయచేసి మందులు కాదు కానీ మళ్ళా యేసు ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేసుకున్నాను. అప్పుడు నాకు మళ్ళా పాత జీవితంతో ఒకసారి గుర్తొచ్చేసింది. చూస్తే అప్పుడు మళ్ళా ప్రభు మీద ఆధారపడే, ప్రభు ఇది నా తప్పు, నా పొరపాటు, ఇది నా బుద్ధిహీనత, ఎక్కడైతే పొరపాటు ఎంతో క్షమించు అని ప్రభుత్వ క్షమాపణ చెప్పి ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టాడు. దేవుడు అద్భుతంగా రూపాయి ఖర్చు రాకుండా, రక్తం రాకుండా ఆపేశాడు. ఆపిన తర్వాత మేము అనుకోని రీతిగా మేము అద్దెకుంటున్న ఇల్లు ఖాళీ చేసి వచ్చింది. ఆ ఇంట్లో అమ్మాయి పెళ్ళి అనమాట. అండి సార్, దయచేసి ఒక 4 రోజులు ఇక్కడ ఇల్లు చూసుకోండి, మా అమ్మాయి వివాహం అయిన తర్వాత మన దాంట్లోకి వద్దాం. ఇంకా మాకు మంచి రిలేషన్షిప్, చాలా మంచి ప్రేమగా ఉండేవాడు. ఇంటి యజమాని నేను కూడా చాలా ప్రేమగా, వాళ్ళ కుటుంబం కూడా మా కుటుంబంతో బాగుండదు అనమాట. దగ్గర 9 సంవత్సరాలు ఆ ఇంట్లో ఉన్నాం.
అయితే వెళ్ళిపోతానికి వాళ్ళకి ఇష్టం లేదు, కానీ పెళ్లికి అడ్డ మాకు ఇరుకు అవుతుందని చెప్పారు. సరే ఇల్లు దేవుడి చెప్తే ఉంది అనుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం, ఇల్లు కోసం ఎదుగుతూ వచ్చాం. ఒక బ్రోకర్ని పట్టుకున్నాం, అయ్యా దోమలు కూడా ఉంది, ఇల్లు అక్కడ ఉంటారా అన్నాడు. మంచిదని చెప్పాం, దోమలు కూడా వెళ్ళాం, చూసాం, ఇల్లు బాగానే ఉంది, దాంట్లో ప్రవేశించాం. ఇలాగే పొద్దున్నే బైబిల్ చదవటం, ప్రార్థన చేసుకోవటం, పిల్లలేమో స్కూల్కి పంపించేయటం, నేను ఆఫీస్కి వెళ్ళిపోవటం, ఆ స్టూడియోకి వెళ్ళిపోయేవాడు అనమాట. ఆ పక్క పోర్షన్ లో ప్రేమ్ కుమార్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఆటో డ్రైవర్ అనమాట. ఆయన ఒకసారి నన్ను అడిగాడు, ప్రైజ్ రాడండి అన్నాడు. ప్రైజ్ రాడండి, ఆ వందనాలండి నేను అన్నాను. అంటే ఏమండి మరి మీరు ఏ చర్చికి వెళ్తారని అడిగాను. ఏ చర్చ్ ఉందండి, ఏ చర్చిలో సినిమా ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నాం అని చెప్పాను. మరి మీరు మారు మనసు పొందారా అన్నాడు. మారు మనసు అంటే నాకు తెలియదండి అన్నా. మరి నేను పొద్దునే పాటలు పాడుతున్నారు, వాక్యం చదువుతున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, పిల్లలు కూడా ప్రార్థన నేర్పించారు, మారు మనసుని తెలియకపోవడం ఏంటి అన్నాడు. అంటే వాళ్ళు తెలియదండి, ఎవరు చెప్పలేదు, మారు మనసు గురించి ఎవరు చెప్పలేదు అని చెప్పి అన్నారు. సరే సార్ మంచిదే, మీరైతే డ్యూటీకి వెళ్ళి వచ్చేసేయండి, నేను కూడా త్వరగా వచ్చేస్తాను, మీరు కూడా త్వరగా రండి, ఒక చోట మీటింగ్ జరుగుతున్నాయి, ఆ మీటింగ్లు తీసుకెళ్తాను అని చెప్పాడు. అది 1982 సంవత్సరం, 1982 సంవత్సరం మీటింగ్స్ తీసుకెళ్తాను అని చెప్పాడు. మంచిదండి అని చెప్పాను. నేను టైంకి వచ్చేసాను, ఆయన టైంకి వచ్చాడు, వాళ్ళ ఫ్యామిలీ నా ఫ్యామిలీ కలిసి ఆయన బయలుదేరిపోయి మీటింగ్స్కి వెళ్ళాం. అది హెబ్రోన్ అనమాట. హెబ్రోన్లో పెద్ద మీటింగ్ జరుగుతుంది. కాబట్టి హెబ్రోన్లో ఎప్పుడైతే అడుగు పెట్టామో ఆ మీటింగ్లో బాగా నాకు నచ్చింది ఏంటంటే సుమారుగా 30,000 మంది ఉన్నారండి. ఆ మీటింగ్లో 30,000 మంది ఉన్నారు. 30,000 మంది కూడా లైన్గా అందరి కిందే కూర్చున్నారు, లైన్గా కూర్చున్నారు. ఇటు చూసిన తలకాయ కింద కనపడుతున్నాయి, ఇటు చూసిన తలకాయలన్నీ కూడా స్ట్రైట్ గా కనిపిస్తుంది అనమాట. ఇదేంటో బాబు, మనం ఇన్ని చర్చలకి వెళ్తున్నాం, ఎవరైనా కూర్చోలేదు, ఏదో బెంచీల్లో కుర్చీల్లో కూర్చుంటున్నారు, వీళ్ళంతా కిందే కూర్చున్నారు అని చెప్పి నాకు ఆశ్చర్యం కలిగిపోయింది. నాకు కూర్చునే విధానం అంతా, పాటలు పాడే విధానం ఏదో నాకు ఆశ్చర్యం అయిపోయింది. ఇదంతా అయిపోయిన తర్వాత అందరికి భోజనాలు పెట్టారు. భోజనాలు పెట్టి అందరికి ఒకేసారి పెట్టి అందరికి ఒకేసారి ప్రార్థన చేస్తుంది. చాలా మీటింగ్లు ఎవరికైనా పెట్టమని తెలిసేవాడు కదా, ప్రార్థన గదిలో భలే ప్రార్థన చేస్తాను, భలే ఉంది ఇక్కడ అని చెప్పేసి అదొక ఆలోచన వచ్చేసింది. మొత్తం ఇది రెండు బాగా ఆకర్షించి ఇది అయిపోయిన తర్వాత ఈ తినేసిన ఇస్త్రాకులు మంచి వైట్ డ్రెస్ వేసుకున్నారు, టచ్ చేసుకున్నారు, షూ వేసుకున్నారు. ఆ ఇంగ్లీష్ రాహం తీసుకెళ్ళి ఒక బండిలో పాడేసి తోసుకెళ్ళి బయట పడేస్తున్నారు. ఇదేంటారు, పెద్ద పెద్ద ఆఫీసర్ లాగా ఉన్నారు, ఇంగ్లీష్ రాహులు కొట్టిపోయి అని తీసుకెళ్ళి బయటపడేస్తున్నారు. ఇదేంటి భలే ఉన్నారు వీళ్ళు, ఎంత తగ్గించుకున్నారు అని చెప్పి నాకు ఆలోచన వచ్చేసిందండి. ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత ఏదైనా సరే ప్రతి ఆదివారం ఇక్కడ రావాలనిపించింది నాకు. అలాగ ప్రతి ఆదివారం హెబ్రోన్కి వెళ్ళడం ప్రారంభించానండి. ప్రారంభించిన తర్వాత మంచిగా వాక్యం చెప్తున్నారు. 3 వర్తమానాలు ఉండేవి, ఆరాధన వర్తమానం, బల వర్తమానం, జనరల్ వర్తమానం ఉండేది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సువార్తకి వెళ్ళాలి. సువార్తకి వెళ్ళి వచ్చిన భోజనం చేసిన తర్వాత అప్పుడు ఎవరైనా కాదు పంపించాడు కూడా. ఎప్పుడైతే ఈ వర్తమానాలు వింటున్నామో నేను చేసేదంతా తప్పు అనిపించింది. ఇక ఈ వర్తమానాలు వాక్యం ఎప్పుడైతే వింటున్నానో నేను చేసేదంతా తప్పు అనిపించింది. అంటే సారా తాగటం తప్పే, రెండోది జల్లా పిల్లలు తప్పే, మూడోది ఏంటంటే నాకున్న చెడ్డ అలవాటు బాంబే, మైసూర్, మద్రాస్ బాగా తిరిగేవాడు. స్టూడియో పని మీద అనమాట. వచ్చేటప్పుడు ఏం చేసేవాడిని, మంచి మంచి బ్రాండ్ బిట్లు, మంచి మంచి షర్ట్ బిట్లు, మంచి మంచి శారీస్ అన్ని తీసుకొచ్చేసి హైదరాబాద్ ఎక్కువ రేటుకి అమ్మేవాడిని. బొంబాయి మోల్ మార్కెట్ లో మంచి మంచి వాచీలు అనమాట, స్మగ్లింగ్ వాచీలు అనమాట. అవి ఏం చేసేవాడిని, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పెట్టేసుకుని ప్లేన్ షర్ట్కి గుండీలు పెట్టేసుకొని ఈ చేతికి బోల్డ్ వాచీలు తెచ్చేసాను. అవి తీసుకొచ్చి హైదరాబాద్ లో బోల్డ్ రేట్లకి అమ్మేవాడిని. ఇలాగా నెలొచ్చేడికి 40,000 సంపాదించున్నాడు. ఆ రోజుల్లో నెలొచ్చేడికి 40,000 సంపాదించాడు. ఎప్పుడైతే వాక్యం అంటున్నానో ఇవన్నీ తప్పు, నేను మోసగాడిని, నేను తప్పు చేస్తున్నాను, ఈ తప్పులో ఉండి పరలోకాన్ని చూడలేను అని చెప్పి ఒక నిశ్చయం వచ్చేసింది. అంతేనండి, ఒక్కొక్కటి మానేసాం, వ్యాపారాలు మానేసాం, డబ్బు సంపాదించిన ఆశ మానేసాం, తాగుడు మానేసాం. ఇవన్నీ వరుసగా ఒక్కొక్కటి మొత్తం అని ఒక్కొక్కటి మానేసుకుంటూ వచ్చేస్తున్నాండి. అలాగే మొత్తం ఒక్కొక్కటి మొత్తం మానేసుకుంటూ వచ్చేసారు. ఇక జరదాకిల్లు మనకి లాస్ట్ టైం వెళ్ళింది ఏంటంటే జరదాకిల్లు. దీన్ని కూడా చేశాను, 40కి 10 తగ్గించా, 30 తింటున్నాను. మళ్ళీ 20 తగ్గించాను, 20 తింటున్నాను. మళ్ళీ 10 తగ్గించాను, 10 తింటున్నాను. ఇలా వచ్చిందంటే దగ్గరికి చాలా వరకు మానేస్తూ వచ్చాను. ఒకసారి వాక్యం ఏంటంటే నాకు ఒక రకమైన బాధ అనిపించింది. ఇది కూడా తప్పే అనిపించింది. కానీ మార్చడం, అది మానేయడానికి ప్రయత్నం చేస్తే మానేయలేకపోతే ఒకరోజు తీర్మానం చేసుకొని మానేశాను. ఒకరోజు అనుకోని మానేశాను, ఈ జరదాకిల్లి జోలికి పోకూడదు, మానేయాలి అని మానేశానండి. మానేస్తే రాత్రి అంతా నిద్ర లేదు నాకు. ఇక రాత్రి అంతా నిద్ర లేదని నేర్చుకుంటూ కూర్చోవడమే. ఎందుకంటే ఈ చిగుళ్ళు, దంతాలు, విపరీతమైన పోట్లు, ఆ పోట్లు చెవుల్లోకి వచ్చేస్తున్నాయి. అసలు పిచ్చెక్కిపోయినట్లు నాకు అన్నమాట. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి.
ఏం చేస్తాం? మళ్ళీ ఒక జదాకిడి కట్టుకొని బొగ్గలు పెట్టుకొని పడుకొని అప్పుడు నిద్ర పెట్టిందనమాట. అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఏమండి, ఇలా నాకు జదాకిడి అలవాటు, ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకున్నాను, అది వేసుకోకూడదు, మానేద్దాం అనుకుంటున్నానండి, ఇలాగ 30 మానేశాను, ఈ 10 మానలేకపోతున్నాను, మానలేని ప్రయత్నం చేస్తే నాకు ఎఫెక్ట్ ఉందండి అని చెప్పేటడిగా అన్నాడు. అయ్యా, అలా ఎప్పుడు మీరు చేయడం కుదరదు. అది ఎందుకంటే మీరు చాలా ఎక్కువ తినేశారు, మొత్తం చిగుళ్ళు పళ్ళు మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయినాయి, అవసరమైతే మొత్తం పళ్ళు పీకించుకోవడమే కానీ దానికి వేరే మందు లేదు, అవి మీరు మానేయడానికి అవకాశం లేదని చెప్పి దీనికి అంత కఠినంగా చెప్పేస్తాడని చెప్పేసి ఆలోచన వచ్చింది. సరే 10 నుంచి 5 వేసుకోవడం మొదలు పెట్టాను. ఈ లోపల అది జనవరి కాదండి, డిసెంబరు 18వ తారీఖు హెబ్రోన్ అనౌన్స్మెంట్ చేశారు. బాప్తీసాలు తీసుకునే వాళ్ళు ఎవరు అంటే పేర్లు ఇవ్వండి, వాళ్ళ కౌన్సిలింగ్ చేసి జనవరి 5వ తారీఖున బాప్తీసాలు ఇస్తాం అని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు. నా భార్యకు నాకు అనిపించింది బాప్తీసం తీసుకుందాం, మనం కూడా పేర్లు ఇద్దాం అనిపించింది. సరే మొత్తం మీద మా పెద్ద పేర్లు ఇచ్చిన తర్వాత కౌన్సిలింగ్ చేశారు. కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత నా భార్య అంటుంది, మరి మీరు జదాకిడ్డి మానట్లేదు కదండి అని అంది. నేను అన్నా కదా, ఒకళ్ళు బాప్తీసం తీసుకుంటే భయం వచ్చన్నా మానేస్తారేమో, తీసేసుకుంటాను బాప్తీసం అని చెప్పారు. మొత్తం ఇద్దరం కలిసి అనుకున్నాం. జనవరి 5వ తారీఖున హెబ్రోన్లో వెనకాలన్న బాప్తీస్ట్ ట్యాంక్లో నాకు నా భార్య గారు సుమారుగా 20-25 మంది దాకా బాప్తీసాలు ఇచ్చారు. అలా బాప్తీసం తీసుకున్నాక ఆత్మీయంగా ఆశపడుతున్నాను, కానీ జరదాకిడ్డి మానలేకపోతున్నాను. ఒక ఆదివారం రోజున జాన్ స్టోవార్ట్ గారు అన్నమాట, దైవ సేవకుడు ఆయన బలవర్తమానం చెప్తున్నాడు. బలవర్తమానం చెప్తూ ఒక మాట అన్నాడు. పిలుపులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని తీసి అక్కడ రాసి ఉందన్నమాట, ఏవేవి నాకు లాభకరములై ఉన్నాయో అవి క్రీస్తు నిమిత్తము నష్టపరుచుకున్నాను అని చెప్పేసి దాని మీద ఆయన వాక్యం చెప్తాడు. రావాలంటే పౌలు గారికి చాలా ఘనతలు ఉన్నాయి, ఆయన ఇష్ట కలిగిన పరిచయుడు, మంచి ఆత్మీయుడు, చాలా డిగ్రీలు ఆయనకి, చాలా ఘనత కలిగిన వాడు. ఇవన్నీ కలిగినప్పుడు కూడా దేవుని కొరకై అవన్నీ నష్టపరుచుకున్నాడు. నువ్వు ప్రభు కొరకు నువ్వేమైనా నష్టపరుచుకున్నావా? ప్రభు కొరకు నువ్వేమైనా నష్టపరుచుకున్నావా? ప్రభు కొరకు నువ్వేమో నష్టపరచు. ఆయనకు బాగా జాన్స్టవర్గర్ అవార్డు అంటే ఏం చూపిస్తున్నాను, బాగా ఏం చూపించి మాట్లాడమాట అలాగా నువ్వే నష్టపరుచుకున్నావా, నువ్వే నష్టపరుచుకున్నావు అని చెప్పి ఏడు చూపించి మాట్లాడుతుంటే ఆ ఏడు తిన్నగా నాకు చూపించినట్టే ఉందండి. ఆ ఏడు తిన్నగా నాకు చూపించి దేవుడు నాతో మాట్లాడుతున్నట్టే ఉందన్నమాట. ఇక మీరు నమ్మకపోండి, నాకు తెలియని దుఃఖం అన్నమాట. దుఃఖం అంటే ఒక మాత్రమే కాదు, ఇక అలా మోకాళ్ళ మీదకి వచ్చేసాను, బయలు లాగే చేతిలో ఉంది, మోకాళ్ళ మీదకి వచ్చాను, భయంకరంగా ఏడ్ చేస్తున్నాను. ప్రభా, నేను అన్ని విడిచిపెట్టాను, అన్ని మానేశాను, ఈ జగకి మాట్లాడకపోతున్నాను, ఈ రోజు నాతో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చావు, ఇక దాని జోలికి పోను అని ఖచ్చితంగా తీర్మానం చేసుకొని మోకాళ్ళ నుంచి దిగానండి. తెలియని సంతోషం అన్నమాట. అంతే ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు మళ్ళా జగదాకి జోలికి పోలే. ఆ బాధ ఈ రోజుకి అనుభవిస్తున్నా. ఈ 34 సంవత్సరాలుగా ఆ బాధ ఇప్పటికే, చలికాలం కదా, ఇప్పుడు పళ్ళని ఎలా ఉంటాడు, పచ్చి పుండ్లు అనమాట. కొంచెం పనుకున్న అన్నం కూడా తినే పచ్చి పుండ్లు, భయంకరమైన పరిస్థితి. అయినా సరే దేవుని మహాకృపను బట్టి అలాగే ఓర్చుకొని అలా దేవుని కొరకు అలాగా అన్ని కూడా ఒక్కొక్కటిగా మానేసి పూర్తిగా దేవుడి మీద ఆధారపడుతూ వచ్చాను. ఆధారపడిన తర్వాత దేవుడు అద్భుతంగా 1984వ సంవత్సరం సెప్టెంబరు 16వ తారీఖున యెషయా రాసిన గ్రంథం 44వ అధ్యాయము మొదటి 2 వచనాల ద్వారా దేవుడు నన్ను సేవకు పిలుస్తూ వచ్చాడు. నువ్వు నా సేవకుడు అని చెప్పి దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ వచనాన్ని తీసుకెళ్లి ఆ రోజుల్లో మరి హెబ్రోన్లో అగస్టిన్ గారు పెద్దలు, బక్సింగ్ గారి తర్వాత ఆయన హెబ్రోన్ని నడిపిస్తూ వచ్చాడు. ఆయన ఇంటికి తీసుకెళ్ళాను. ఆ అన్నయ్య గారు నాకు ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడంటే ఇది సేవా పిలిపోయా, మరి నీ భార్య చెప్పావా అన్నాడు. చెప్పలేదండి అన్న. నీ భార్య చెప్పు, ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకొని మరి నీకు దేవుడు పూర్తిగా సమ్మతిస్తే అప్పుడు నువ్వు హెబ్రోన్లో ఉండొచ్చు అని చెప్పాడు. సరే, ఈ మాట పట్టుకున్నాను, ఇంటికి వెళ్ళాను, నా భార్యతో చెప్పాను, ఏమమ్మా మరి దేవుడు సేవకు పిలుస్తున్నాడు, ఈ వాక్యం ద్వారా మరి దేవుడు మాట్లాడుతున్నాడు, అగస్టిన్ గారు చూపించాడు, సేవ పిలుపు అంటున్నాడు, మరి సేవకు వెళ్ళిపోదాం మనం అన్నా. ఇక మా ఆవిడ గారి టెన్షన్ వచ్చేసింది. కానీ మాత్రం ఏంటంటే సేవ లేదు, ఏం లేదు, మనం పిల్లలు చదువుకుంటున్నారు, మన జీవితం, మన యొక్క ఫ్యామిలీ అంతా ఇక్కడ సెటిల్ అవ్వాలి, మనకు బోల్డని ఆలోచన ఉంది,
ఇప్పుడు సేవ లేదు, అలా మన మొత్తమే దేవుడికి నమ్మకంగా ఉందాం అని చెప్పి అంటుందన్నమాట. లేదమ్మా దేవుడు మాట్లాడుతున్నాడు అని చెప్పాను. ఆవిడేమి సమ్మతించలేదు. అలా రోజులు గడిచిపోతున్నాయి, 2 నెలలు 3 నెలలు గడిచిపోయింది. తర్వాత మళ్ళా దేవుడు అదే మాటలో జ్ఞాపకం చేస్తున్నాడు. మళ్ళీ నా భార్యతో చెప్పాను, ఏమమ్మా ఏదైనా దేవుడు తొందర చేస్తున్నాడు, మనం దేవుడికి సేవ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నా భార్యతో మళ్ళా చెప్తూ వచ్చాను. చెప్తూ వస్తే ఆవిడ సస్యం కుదరదంటుంది. సేవ వద్దంటే ఏవద్దు, పదే మన దేవుడు నమ్మకంగా ఉందాం, మనం ఇచ్చేమో దేవుడికి ఇచ్చేద్దాం అని అట్లా మాట్లాడుతుంది. కానీ అనుకోని రీతిగా ఆ రోజు మా ఇద్దరు సంభాషణ జరిగింది. ఇద్దరం కలిసి ప్రార్థన చేసాం, పడుకున్నాక ఆ రాత్రి నాకు బాగా జ్వరం అనమాట. ఆ రాత్రి బాగా జ్వరం వచ్చి మాదిరిగా చలిగుడ్లు పెట్టుకొని బాగా జ్వరం వచ్చింది. ఆ జ్వరం 40 రోజులు మంచం నుంచి లేగలేదండి. 40 రోజులు మంచం నుంచి లేగలేదు. అప్పటికి మా తమ్ముడు ఇద్దరు కూడా చంద్రులు వచ్చేసారు, హైదరాబాద్ వచ్చేసరికి ఎవరు లేదు అక్కడ, మేమే ఉన్నాం. 40 రోజులు మంచం నుంచి లేగలేదు. ఇక నా పరిస్థితి ఎలా ఉందంటే 2 మనుషులు పట్టుకొని పైకి లేపే పరిస్థితిలోకి వచ్చింది. ఒక రోజు ఉదయం పూట అనుకోని రీతిగా నా భార్య నా దగ్గరికి వచ్చింది. ముఖం పెట్టి చూసి, ఏమండి నేను రోజులు బట్టి మీరు లేకపోతే ఎవరు నన్ను పలకరించేవాళ్ళు లేరండి, చచ్చిపోయినాక ఎవరు రారుగా మన దగ్గరికి, కాదండి మనం వెళ్ళిపోదాం, సేవ చేసుకుందాం అంది. ఎప్పుడైతే ఆ నోటంపటి నుంచి ఆ మాట వచ్చిందో, ఇక మీరు నమ్మండి నమ్మకపోండి, 40 రోజులు దగ్గరలోనే టక్మలేసి మంచంలో కూర్చున్నానండి. కూర్చొని ఏమమ్మా 2వ చెప్పి ఆ మాట అన్నా. మళ్ళీ చెప్పింది, లేదండి మనం వెళ్ళిపోదామండి, వెళ్ళిపోయి మన ఊరు వెళ్ళిపోయి దేవుని సేవ చేసుకుందామని అంది. ఇక జ్వరం ఎట్టిపోయిందో ఏమో నాకు తెలియదండి. గబగబా వైట్ పేపర్ తీశాను, రిజల్ట్ లెటర్ రాశాను. దాని మీద రిజల్ట్ లెటర్ రాశాను. ఏమమ్మా 1 గ్లాసు పాలు ఇవ్వన్నాను. పాలు ఇచ్చింది, పాలు తాగాను. అంతే బయలుదేరాను. సిటీ వాళ్ళ దగ్గరికి వచ్చాను, బస్సు ఎక్కేసాను. అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళిపోయాను. మేనేజర్ కోటేశ్వరరావు అట్లాగా కుర్చీలో కూర్చొని ఉన్నాడు. అన్నయ్య గారు ఇదిగో నా రిజల్ట్ లెటర్ అన్నా. ఏంట్రా అన్నాడు. అంటే ఆయన యశోగ్రాములే కన్నాచారి గారు అని చెప్పి, కోటేశ్వరరావు గారు అని చెప్పి కన్నాచారి గారి తమ్ముడు అనమాట. ఆయన ఏంట్రా అంటే రిజైన్ చేస్తున్నాను. ఎందుకు నువ్వు ఉద్యోగం రిజైన్ చేస్తున్నావు? లేదండి నేను దేవుని సేవ చేయాలన్నా. ఆయన సీరియస్ అయిపోయి నా మీద, అరే నువ్వు మంచి తెలివిగలవురా, నువ్వు బోర్డంత డబ్బు సంపాదించుకోవచ్చు, పిల్లలు చిన్నవాళ్ళు పిచ్చి పెట్టింది ఏంట్రా, దేవుని సేవ ఏమి లేదు, మంచిగా ఉద్యోగం చేసుకొని దేవుళ్ళో ఉండు అని చెప్పేసి వాడు ఆయన అంటే మరి పెట్టాడు. లేదన్నయ్య గారు నేను రిజైన్ చేసాను, అవును వెళ్ళిపోవాలంట. నేను అసలు ఏమాత్రం ఒప్పుకోవట్లేదు, అసలు రిజల్ట్ అక్కడ తీసుకోవట్లేదు అనమాట. సుమారుగా ఆ నీరసంలోనే 1 గంట పైన ఉంచున్నానండి, ఆయన సస్యం తీసుకోవట్లేదు. ఇక నేను లాస్ట్గా అన్నాను, అన్నయ్య గారు మీరు తీసుకోకపోతే నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళిపోతాను, అన్నపూర్ణ గారి దగ్గరికి వెళ్తాను, అన్నపూర్ణ గారితో చెప్తాను, అమ్మ ఇది పరిస్థితి, నేను దేవుని సేవ చేయడానికి వెళ్ళిపోతానని చెప్పి ఆ రిజల్ట్ నాగేశ్వర గారికి అన్నపూర్ణ గారికి ఇచ్చి అన్నపూర్ణ గారు చాలా మంచిది అనమాట. నాగేశ్వర గారి భార్య చాలా మంచిది, మాట చెప్తే అర్థం చేసుకుంటుంది, చాలా విధేయత కలిగిన వెళ్ళాలన్నమాట. నాకు చాలా బాగా పరిచయం ఉండేది. అప్పుడు చెప్పాను అనమాట. చెప్తే లేదారా అక్కడ దాకా ఎందుకు అని చెప్పేసి కప్పుకొని లెటర్ తీసుకున్నాడు, సరుకులు వేసుకున్నాడు, 10,000 రూపాయలు కట్ట తీసి టేబుల్ పెట్టాడు. ఆ అబ్బాయి నువ్వు చాలా తొందరపడుతున్నావు, నీకేం భయం లేదు, 6 మాసాల తర్వాత సరే నీ ఉద్యోగం నీదే అని చెప్పేశాడు. ఈ కాముగా 10,000 రూపాయలు కట్ట తీసుకున్నాను, ఇంటికి వచ్చేసాను. ఈ ఆడవాళ్ళు నమ్మే పనిదిగా మా ప్రేడి పని చేస్తుందేమో, రేపు మన మాట మారిపోద్దు, సాతాన్ని ఆడవాళ్ళ ముందు పట్టుకుంటుంది అనమాట. మాట మార్చేస్తామని చెప్పేసి అంత నీరసంలో ఉండి జావ తాగేసి ఇంట్లో సామాన్లు మొత్తం మూట కట్టేశానండి. ఇంట్లో సామాన్లు మొత్తం మూట కట్టేశాను. ఎందుకంటే వాళ్ళు మాట మారిపోతే దేవునికి నామానికి అవమానం అనమాట. మూట కట్టేసాం. అప్పటికప్పుడు ఆ రిక్షాలు పిలిచాం, ఆ బస్ స్టాండ్ తీసుకొచ్చేసాం. ఆ రాత్రి చింతలపూడి ఏలూరు బస్సు ఉంది, వేసుకుంటాం, చింతలపూడి వచ్చేసాం. ఇక సేవ చేయాలనే ఒక తీర్మానంలోకి వచ్చేసాం. అప్పుడు ఆ హెబ్రోన్లో ఆదర్శంగా దగ్గర ఒక లెటర్ తీసుకున్నాం. చంద్రుడు బేర్షబా ఉంది, ఆ మందిరంలో ఉంటూ తలిపి చేస్తూ అక్కడి నుంచి బయలుదేరి రాఘవపురం వచ్చాం. దేవుడు రాఘవపురం చూపించాడు. 84వ సంవత్సరంలో అది రాఘవపురంలో సువార్త చేస్తుండగా దేవుడు నాతో మాట్లాడి అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 9-10 వచనాల ద్వారా దేవుడు మాట్లాడాడు. భయపడకము, మాట్లాడము, ఈ పట్టణంలో బహుజన సమూహం అన్నారు, నీకు హాని చేయవాడు ఎవడనూ లేడని చెప్పేసి దేవుడు ఆ వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు అక్కడ పరిచర్య ప్రారంభించాం. పరిచర్య ప్రారంభించాక కూడా చాలా కష్టాలు అనుభవించాం. సేవలో కూడా చాలా కష్టాలు, చాలా బాధలు. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఎవరికి కూడా యేసుప్రభు అంటే పెద్ద తెలియదు. అయినా అలా కష్టపడ్డాం. 5 సంవత్సరాల తర్వాత ఇద్దరు వచ్చారు. 5 సంవత్సరాల తర్వాత ఇద్దరు వచ్చారు. అలాగే ఇద్దరితోనే అక్కడ పరిచయం చేస్తూ వచ్చాం. అనేక కష్టాలు, శ్రమలు అనుభవించాం. ఆయన అన్ని విషయాల్లో దేవుడు ఆదుకున్నాడు.
ఎంత కష్టమైన పరిస్థితుల్లో కానివ్వండి, ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో కానివ్వండి, దేవుడు మమ్మల్ని ఎంతగా ఆదుకున్నాడంటే అది చెప్పలేనంత ఆనందం అన్నమాట. మా పాప వివాహ విషయంలో కూడా దేవుడు అద్భుతంగా ఆదుకుంటు. మా పాప వివాహాన్ని ఊహించలేదని. పాప 10th చదువుతుంది. మీ వివాహం చాలా ఆలోచన లేదు. మగపిల్లలు చదువుకుంటున్నారు, ఆడపిల్ల పాప 10th చదువుతుంది. ఇక ఆ వివాహం ఆలోచన లేదు. కానీ అనుకోని రీతిగా నాగార్జున సాగర్ ఎబ్రాహిం గారు ఆయన మీ పాపని మా అబ్బాయిని చేసుకుంటామండి అని చెప్పి అడగడం. అదేంటంటే మేము అక్కడే పెళ్లి చేయగలుగుతాం. ఇప్పుడు మా దగ్గర రూపాయలు లేని పరిస్థితి, ఏదో ఆ పూటకు తింటున్నాం. ఒకవేళ మీరు ఉచిత కట్నం లేకుండా చేసుకునే స్తోమత కూడా మా దగ్గర లేదు అని ఖచ్చితంగా చెప్పాను. చెప్తే లేదండి, మాకు ₹1 ఇవ్వద్దు, ఏమొద్దు, పిల్లలు మేము తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటాం అక్కడ అని చెప్పన్నారు. మీరు పెళ్లి అక్కడ చేసుకున్నా మీరు ఏదైనా చిన్న ప్రార్థనలు పెట్టుకోవాలి కదా, ప్రార్థన పెట్టుకుని 10 మందికి భోజనం పెట్టే పరిస్థితి కూడా లేదు కదా, మా వల్ల కాదని చెప్పిన అంటున్నా. లేదండి, బాగా ప్రార్థన చేసుకోండి అని చెప్తూ వచ్చాడు. ఈ మా ఆవిడ గారు కూడా పట్టుకుంది, ఏమండి వాళ్ళు చేసుకుంటున్నారు, అబ్బాయి కూడా సేవకు వచ్చాడు, బాగానే ఉంటాడు కదా, చేద్దామంటుంది మా ఆవిడ గారు అనమాట. అయితే మా ఆవిడ గారు కొంచెం నల్లగా ఉంటాడు. ఆయన నలుగుంటే వాళ్ళు బాగా నలుగుంటాడు అనమాట. 10వ నెంబర్ చింతపండులా ఉంటాడు. సరే పాప కొంచెం ఎర్రగా ఉంటుంది. సరే అయినా సరే రంగు గింగు సమస్య కాదని అనుకోండి. ఏంటంటే మా బంధువులందరూ అంటారు, అదిగో కట్నం లేదు కాబట్టి నలుగురికి ఇచ్చి పెళ్లి చేశారంటారేమో. ఇదొక సందేహం అనమాట. ఇదంతా కాకుండా ముందు మా అమ్మాయి విషయంలో నాకు సందేహం వచ్చింది. ఏ అమ్మాయి మీరేమో మా అమ్మాయి అనుకుంటుందేమో, డాడీ కట్నం ఎట్లా లేదు కాబట్టి నాకు ఈ నెలలో నుంచి పెళ్లి చేశాను అంటే అనుకుంటుందేమో. ఇదొక బాధ అనమాట. ఇవన్నీ ఆలోచించుకొని బాగా ప్రార్థన చేసుకున్నానండి. ప్రార్థన చేసుకుంటే నాకు ఎందుకో మనసులో సమాధానం వచ్చింది. అప్పుడు మా బాబుతో చెప్పాను, అమ్మ నువ్వు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకో, దేవుడి చిత్తం సంపూర్ణంగా బయలుపడితే పెళ్లి చేద్దాం అని చెప్పాను. చెబితే ఇక అమ్మాయి ప్రార్థన, ఎందుకంటే పాప చిన్నప్పటి నుంచి భక్తిగా ఉండేది. పాప చిన్నప్పటి నుంచి చాలా భక్తి, మగ పిల్లల కంటే ఇద్దరి కంటే కూడా పాప చాలా భక్తిగా, చాలా విశ్వాసంగా, మంచి సింగర్, మంచి పాటలు బాగా పాడుద్ది అనమాట. అలా మంచి తలాంత ఉంది పాప దగ్గర. దాని మీద ఏంటంటే ప్రార్థన చేసుకోమంటే మంచిగా ఆ పూర్తి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టింది. వాళ్ళు ఏం చేశారంటే, ఏమంటే తమ్ముడు గారు మేము కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నాం, స్త్రీల మీటింగ్ పెట్టాం 3 రోజులు బట్టి, దాంట్లో ప్రార్థన చేస్తున్నాం, దేవుని చిత్తాన్ని తెలుసుకుంటాం, మీరు కూడా ప్రార్థన చేయడం ఉత్తరం రాస్తూ వచ్చాను. సరే మొత్తం మీద వాళ్ళు ప్రార్థన చేస్తున్నాం, మేము ప్రార్థన చేస్తున్నాం. 6వ రోజున పాపకు దేవుని చిత్తాన్ని బయలుపరిచారు. నా తీసుకొచ్చి చూపించింది. ఆదికాండం 24వ అధ్యాయం 50వ వచనం అనమాట. ఇది యెహోవా వలన కలిగిన కార్యము, ఇది అవునని కానీ కాదని చెప్పలేము. ఈ మాట పాపకు బయలుపరుస్తూ వచ్చాడు. దేవుడి చిత్తం అనుకున్నాం, సంతోషపడుతూ వచ్చాం. తర్వాత 3 రోజులకి వాళ్ళ దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది మాకు. ఆ లెటర్ చదివాం. వాళ్ళు దాంట్లో రాశారు అన్నమాట. ఆదికాండం 24వ అధ్యాయం 50వ వచనం. వాళ్ళకి దేవుడు బయలుపరిచిన వచ్చినని చూస్తే 2 వాగ్దానాలు ఒకటే, ఇది దేవుని చిత్తం. ఇంతవరకు బాగానే ఉంది, కానీ మా దగ్గర రూపాయలు మాకున్నారు, బావమరుదులు ఉన్నారు, అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. మా ఆశ ఏంటంటే ఎవరిని మనం రూపాయి అడగకూడదు, మనం దేవుడి సేవ చేస్తున్నాం కాబట్టి అందరికి వెళ్ళిపోయి అమ్మాయి మా అబ్బాయి పెళ్లి చేస్తున్నాం అని చెప్పి అడుక్కోవడం ఈ దేవుడికి మహిమ కాదు. ఏదైనా ప్రభు ఈ సంబంధాన్ని మేము తీసుకురాలేదు, మీరే తీసుకొచ్చారు, మీ చిత్తం అయితే మీరే సమకూర్చుకోవాలి అని చెప్పి నా భార్య నేను కలిసి ఆ ప్రభు పాదాలు పట్టుకొని బహు భారంగా ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. కానీ దేవుడు అద్భుతం, బహు భారంగా ప్రార్థన చేస్తూ వచ్చా. దేవుడు అద్భుతంగా 4 వైపులా, మేము ఎవరిని రూపాయండి, ఎవరికి ఫోన్ చేసి కానీ ఉత్తరం రాసి కానీ ఎవరిని మేము రూపాయలు ప్రార్థన వరకే చేస్తున్నాం. దేవుడు అద్భుతంగా 4 వైపుల నుంచి సుమారుగా 20,000 రూపాయలు సమకూర్చాడు. ఆ రోజులు 20,000 అంటే గొప్ప, 20,000 లక్షల లెక్క అనమాట. ఆ 20,000తో మొత్తం మీద వివాహం చాలా ఘనంగా నాగార్జున సాగర్లో జరిగిపోయింది. వివాహము మా దగ్గర రిసెప్షన్ అనమాట. ఈ రిసెప్షన్కి మేము ఏం చేసామంటే మా బంధువులు ఎవరు రావని చెప్పారు. మంచిది రావు, చాలా సంతోషం అనుకున్నాం. సరే దేవుని పిల్లలు లెక్కేసుకున్న సత్తుపరుడు కానివ్వండి, చింతలపరుడు కానివ్వండి, ఎదురోడు కానివ్వండి, మా యొక్క ఇరుగు పొరుగు కానీ రానివ్వండి, మొత్తం మీద ఒక 600 మంది వస్తారని చెప్పేసి లెక్కేసుకున్నాం. ఒక 20 మంది సేవకులు వస్తారు, మొత్తం మీద ఒక 600 మంది అవుతారని చెప్పేసి 600 మందికి ఎస్టిమేషన్ వేసి తయారు చేసామండి. పలావ్ అయితే, చికెన్ అయితే, సాంబార్ అయితే, వైట్ రైస్ అన్ని ఒక 600 మంది సరిపడిగా ఎస్టిమేషన్ వేసి చేసేసాం. అప్పుడు ఏలూరులో రాజారావు గారు ఉంటున్నారు, గుంటూరు రాజారావు గారు ఏలూరులో ఉన్నారు. అప్పుడు ఆయన ఆ మెసేజర్ అనమాట. ఆయన వచ్చారు. నిజంగా మీరు నమ్మని 600కి ఎస్టిమేషన్ వేసి మొదలు పెట్టాం. నిజంగా ఆ రోజున 150 మంది సేవకులు మొత్తం మీద 1100 మంది వచ్చారండి. 600 మంది అని చెప్పి ఎస్టిమేట్ చేస్తే 1100 మంది వచ్చారు. 20 మంది సేవకులు అనుకుంటే 150 మంది వచ్చారు. ఎందుకంటే ఆయన సేవకుడు, ఆ పెద్దాన్న గారు సేవకుడు, దేవుడు కూడా సేవకుడు కాబట్టి మరి పిలవని వాడు కూడా ఎలీషా కూతురు పెళ్లి అవుతుందంటే అందాలని చెప్పేసి అలాగ 150 మంది సేవకులు, విశ్వాసులు, పరిశుద్ధులు, బంధువులు కొంతమంది వచ్చారు. బాగానే
మా తమ్ముడికి కూడా రాలనుకున్నాం, మా అక్కలు కూడా రాలనుకున్నాం, అందరూ వచ్చారు. మేము పిలవకపోయినా వచ్చేసారా, తమ్ముడు పెళ్ళి కూతురు పెళ్ళి అంటని చెప్పి వచ్చారు. ఇలాగా 1100 మంది అయిపోయారండి. ఇక మేము ఆలోచనలో పడిపోయి నా చెమట్లు వచ్చేసి ఒళ్ళంతా వణుకొచ్చేస్తుంది. ఎందుకంటే 600 మంది సరిపడా తయారు చేసిన మా ఇంట్లో గిద్దె గింజలు ఇవ్వండి, ఇక గిద్దె గింజలు ₹1 లేదు ఇంట్లో అన్నమాట. ఏంటి పరిస్థితి ఏం అర్థం కావట్లేదు. జనం అంతా ఫుల్గా వచ్చేస్తున్నారు. ఆ మామిడి తోటలో గంటలు వేసాం, అదంతా నిండిపోయారు, క్రికెట్లు ఆడిపోతున్నారు. ఇక మా ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయి, ఏమమ్మా ఏంటి పరిస్థితి, ఏం చేద్దాం, ఏదైనా 10 కేజీలు 5 కేజీలు సరిపోయేది కాదు కదా, ఇంతమంది వచ్చేసారు, ఏం చేద్దామని చెప్పి ఆలోచనలో పడిపోయి, ఇక మీరు ఏమని అనుకోండి, ఆ పక్కన నాకు చిన్న గది ఉంది, ఆ గదిలోకి వెళ్ళిపోయి ఇద్దరం. ఇక ఆమె ఏం చేస్తుంది, నాకు దుఃఖం ఆగట్లేదు ప్రభా, ఇది ఏంటి పరిస్థితి, ఈ వివాహం కావాలని మేము కోరుకోలేదు, నువ్వు తీసుకొచ్చావు, అని డబ్బులన్నీ సమకూర్చావు, నీ యొక్క ఆలోచన ప్రకారంగా 600 మంది సిద్ధపరిచావు, ఇప్పుడు చూస్తే 1100 మంది పైన ఉన్నారు, ఏంటి ప్రభు అని చెప్పేసి ఇద్దరం ప్రభు పాదాలు పట్టుకొని చాలాసేపు ఏడ్చి ప్రార్థన చేసి, ప్రభా ఇక నువ్వే మా సహాయం చేయాలని చెప్పేసి ఇక మేము ఏం మాట్లాడలేదండి, ఇక ప్రార్థన చేసి వడ్డించడం మొదలుపెట్టారు. నిజంగా దేవుడు అద్భుతం ఏంటంటే, ఆ 600 మంది తయారు చేసిన భోజనము 1100 మంది తినంగా ఇంకా 4 బేసిన పొలం మిగిలిపోయింది, 2 బకెట్లు చికెన్ మిగిలిపోయింది, ఇంకా కొంత వైట్ రైస్ మిగిలిపోయింది, 4 బకెట్లు సాంబార్ మిగిలిపోయింది. ఆశ్చర్యం అన్నమాట. నిజంగా దేవుడు 5 రొట్లు 2 చిన్న చేపలు 5000 మందికి పంచిపెట్టిన పన్ని కంపలు ఎలా చెప్తారో అంతకంటే అద్భుతం నా జీవితం. ఇలాగ నా జీవితం చేసిన కార్యాలు చెప్పాలని రాత్రంతా చెప్పి సరిపోయా. అలాగా దేవుడు అద్భుతం చేసి చివరికి అల్లుడు గారు పాప సేవలోకి వచ్చారు, పెద్ద అబ్బాయి పెద్ద కూతురు పెద్ద కోడలు సేవలో ఉన్నారు, అలాగే చిన్న అబ్బాయి చిన్న కోడలు సేవలో ఉన్నారు. ఈ విధంగా దేవుడు చిన్న పరిచయ ప్రార్థన మమ్మల్ని అనేక కష్టాలు గుండా వాగ్దానములు ఇచ్చి ధైర్యపరిచి ఇప్పుడు రాఘవాపురం కాక పక్కన ఇంకా 4 బ్రాంచెస్ ఇచ్చారు. దేవుడు అద్భుతంగా 4 వైపుల సంఘాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చాడు. ఈ దేవుడు చేసిన కార్యం అన్నమాట. మా జీవితంలో ఇంత సంతోషాన్ని మేము ఎప్పుడు చూడలేదు అనమాట. అంత సంతోషాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. మా కొరకు కూడా ప్రార్థన చేయండి. నా పేరు ఎలీషా, మీ ఆంటీ గారి పేరు దెబోరా, పెద్ద అబ్బాయి పేరు అహరోను, పెద్ద కోడల పేరు ఎస్తేర్ రాణి, చిన్న అబ్బాయి పేరు మోషే, చిన్న కోడల పేరు షారోను, అలాగే అల్లుడు గారి పేరు రతన్ రాజు, అమ్మాయి పేరు మిరియాము, మరి మొత్తం 5 మనవాళ్ళు 1 మనవరాలు అనమాట. వాళ్ళ కొరకు మా సేవ కొరకు కూడా భారంగా ప్రార్థించింది.